ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా కొన్ని జ్ఞాన విషయాలు మనం తెలుసుకుందాము. కొంత లోతైన జ్ఞానాన్ని మనం పరిశీలన చేసుకునే విధానం ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చెప్పుకునేటువంటి జ్ఞానము గురువు చెప్పినటువంటి జ్ఞానాన్నే మళ్ళీ మనం విశ్లేషణ చేసుకుని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ గురువు చెప్పిన జ్ఞానమునే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి గురువు మీద గొప్ప భావంతో మీరందరూ శ్రద్ధగా వినాలని, ఈ జ్ఞానం అర్థమయ్యేటట్టుగా దేవుణ్ణి కోరుకోవాలని మేము అనుకుంటున్నాం. సరే, క్రితము నెల మనం ఒక సమాచారం చెప్పుకోవడం జరిగింది. అది ఇద్దరు పరమాత్మలు ఉన్నారు అని కొంతమంది చెప్తున్నటువంటి వాదనని ఖండిస్తూ, జ్ఞానం అనేది ఎప్పుడు మనము స్థూలముగా చూడకూడదు, సూక్ష్మమైనటువంటి విషయాలు ఎన్నో అందులో ఉన్నాయి. మీరు పైన స్థూలంగా 4 చక్రాలు ఉన్నాయి కాబట్టి నలుగురు ఆత్మలు ఉన్నారని, 2 చోట్ల పరమాత్మ అని రాశారు కాబట్టి ఇద్దరు పరమాత్మలు ఉన్నారని, ఈ విధంగా స్థూలంగా చూస్తూ పోవద్దండి, అందులో సూక్ష్మమైన అర్థం ఈ విధంగా ఉందని చెప్పని మనము చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలకర్మ చక్రాల గురించి మనం క్రితం నెల చెప్పుకోవడం జరిగింది. ఇందులో చర ప్రకృతి, అచర ప్రకృతి అనే 2 భాగాలలో చర ప్రకృతిలో పరమాత్మ అని ఇక్కడ రాసి, ఇక్కడ కూడా పరమాత్మ అని రాసి సాక్షి అని ఇక్కడ పెట్టడం వల్ల 2 చోట్ల పరమాత్మ అని రాశారు కాబట్టి ఇద్దరు పరమాత్మలు ఉన్నారు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి అది కరెక్ట్ పద్ధతి కాదు. చర ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు అనేది వాస్తవమే. చర ప్రకృతి అంటే మన శరీరము. చర ప్రకృతి అంటే ఏంటి? మన శరీరాన్నే చర ప్రకృతి అంటున్నాం. మరి మన శరీరంలో ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే, ఆయన సాక్షిగా ఉన్నాడు, కాలముగా ఉన్నాడు, కాలుడిగా ఉన్నాడు. అందుకే ఆయన కాలచక్రం దగ్గర సాక్షి అని పేరు పెట్టి పరమాత్మని చూపించడం జరిగింది అని మనం చెప్పుకోవడం జరిగింది. సరే, ఈ విషయాలు మనం చర్చించుకున్న తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఎంతోమంది చాలా విషయాలు క్షుణ్ణంగా పరిశీలన చేసి మాట్లాడడం జరిగింది. మీరు కొన్ని విషయాలు మాకు కూడా కొంత విపులంగా అర్థమయ్యాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మేము మొదట ఒకటే విషయం చెప్పాము, ఇది గురువు చెప్పినటువంటి జ్ఞానాన్నే మనము గ్రంథము బయటికి తీసి అందులోని విషయాన్ని కూడా శాస్త్రబద్ధతతో మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల శ్రద్ధగా వినండి, పూర్తిగా ఆఖరి వరకు వినండి అని మనం చెప్పడం జరిగింది. అయితే 1:15 గంట ఆ మీటింగ్ వచ్చింటే, ఒక అరగంట 30 గంట అయితేనే ఒకడు ఆడియో పెట్టాడు. ఏమని? మీరు మా గురువుని అవమానించారు. ఎవరు గురువు? ఎవరో వీళ్ళు మనిషినే గురువు అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఆ గురువును మరేంటో, మా గురువుని మీరు అవమానించారు, మీరు గుంటనక్కలు, మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని దూషణలు చేస్తూ, మీరు ఇప్పటితో దీన్ని ఆపకపోతే దీన్ని మేము ఇటువంటి ఆడియోలు అన్నీ తయారు చేసి ఆడియోలు వీడియోలు ఏవో అందరికీ పెడతాము, మీకు మర్యాద అనేది లేకుండా చేస్తాము, ఇంకోటి అని చెప్పని బెదిరింపులకు గురి చేస్తూ మాట్లాడుతూ ఒక ఆడియో పెట్టడం జరిగింది. నీకు జ్ఞానం మీద శ్రద్ధే సరిగా లేదు. శ్రద్ధ ఉన్నోడు అయితే, గురువు మీద ఏమాత్రం గౌరవభావం ఉన్నోడు అయితే మనం మొట్టమొదటనే ఆ వీడియోలో చెప్పడం జరిగింది, గురువు మీద గౌరవభావం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు ఆఖరి వరకు వీడియో చూడండి అని మనం చెప్తే, 1:30 గంట వీడియో ఉంటే 30 గంటకి నువ్వు ఆడియో పెట్టినావంటే నువ్వు ఎంతటి మూర్ఖునివో, ఎంత దరిద్రునివో క్లియర్గా అర్థమవుతా ఉంది. అంటే ఏమాత్రం మీలో శ్రద్ధ లేదు. శ్రద్ధ లేని దానివల్ల మిమ్మల్ని దేవుడు దారి తప్పించాడు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇంకో మాట అందులో ఏమంటున్నారు, మీరు మమ్మల్ని గొర్రెలు అన్నారు,
మాకు చాలా సంతోషమైంది. ఎందుకు అనంటే, గొర్రెలు నా స్వరం ఎక్కడున్నా నా స్వరం విని నా దగ్గరకు వస్తాయని ఆయన చెప్పినాడు. కాబట్టి మాకు ఆయన స్వరం వినపడింది. ఏడ వినపడింది? భగవంతుడిగా ఆయన ఉన్నప్పుడు వినపడిందో లేదో దేవునికి తెలుసు, కానీ ఇప్పుడు ఎవడన్నా మనిషిలోంచి వినపడిందంట స్వరం. వినపడుతుంది, ఎందుకు వినపరాదు? అందుకే ఆయన చెప్పింది గొర్రెలు అని. అర్థమైందా? గొర్రెలు అంటే తెలివితో కోళ్ళు అని అందుకే చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు ప్రభువు? నా గొర్రెలు నా స్వరం నా దగ్గరకు వస్తాయని చెప్పినాడు. నా దగ్గరకు వచ్చిన గొర్రెలన్నింటినీ నేను సక్రమమైన దారిలో తోలుతానని ఆయన చెప్పలే. అర్థమైందా? ఎవడైతే శ్రద్ధ బుద్ధి ఉందో వాడిని మాత్రమే సక్రమైన మార్గంలో పంపిస్తాను, మిగిలిన గొర్రెలన్నింటిని ఏం చేస్తానని చెప్పినాడు? అపమార్గం పట్టిస్తాను అని చెప్పినాడు. ఎవరు పట్టిస్తారన్నారు అపమార్గము? గురువే చెప్పినాడు, ప్రభువే చెప్పినాడు, అల్లాయే చెప్పినాడు. మిమ్మల్ని అపమార్గం పట్టించేవాడు కూడా ఆయనే. అర్థమైందా? ఆయన స్వరం విని మేము పోయినాము అంటున్నారు. వాస్తవమే, ఆయన స్వరం విని మీరు పోయి ఉండొచ్చు. ఆయన స్వరం ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది ఆయన స్వరం? భగవంతుడిగా వచ్చినప్పుడు ఆయన స్వరం ఉంది స్వచ్ఛంగా. అదే ఒక మనిషిలో నుంచి దేవుని జ్ఞానం మాట్లాడేటప్పుడు అది ఏ మనిషి అయినా కానివ్వండి, ఏమవుతుంది అక్కడ స్వచ్ఛత లేదు, అక్కడ ఆత్మ అజ్ఞానం కూడా మాట్లాడుతుంది. ఎక్కడైనా ఏ మనిషి అయినా ఆ మనిషిలోంచి వచ్చే స్వరము ఎవరిది? దేవునిదే. మీరు ఈరోజు ఏదో మమ్మల్ని ఏదో మాట్లాడారని మేము ఆవేశానికి పోయో లేకపోతే మాకు మీ మీద ద్వేషం కలుగు మేము ఈ మాటలు చెప్పట్లేదు. ఆ రోజు కూడా మాకు ద్వేషం కలిగి మేము ఈ మాటలు చెప్పలేదు. మీరు సరైన దారిలో పోయేదాని కోసము ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే కొంత కఠినంగా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? ఈరోజు కూడా అదే విషయాన్నే మేము చెప్తున్నాము. కాదు మేము ఇట్లే చేస్తాము అని అంటే మీలాంటి వాళ్ళని ఇంతమందిని ఆయన ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇగో మీ జిల్లాల్లోనే ఆల్రెడీ పరకలు షాటలు గెంటలు పట్టుకొని కూర్చొని డౌన్ డౌన్ అని నడిచిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాల దూషణలు చేస్తూ వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి మేము ఈ విధంగా చేస్తాం, మీకు మేము అవమానపరుస్తాం అని అంటే దేవుని జ్ఞానంలో మానవ అవమానములు అనేవి ఉంటాయా? ఏమ్మా ఏం చెప్పినాడు దేవుడు? దేవుని జ్ఞానము దగ్గర మానవ అవమానముల ప్రసక్తి ఉండదు, ఉండకూడదు అని చెప్పినాడు. అర్థమైందా? దేవుని జ్ఞానం దగ్గర మానవ అనుమానముల ప్రసక్తి ఉండదు, ఉండకూడదు అని చెప్పినాడు. అర్థమైందా? మమ్మల్ని గొర్రెలు అన్నాడు అని నీకు అవమానం జరుగుతుందా? ఆయన ఏం చెప్పినాడు? మనిషిని జంతువు అంటే అవమానించినట్టేనా? అవమానించినట్టేం కాదు. నువ్వు జంతువుని అవమానించినట్టు కాదు, ఏమన్నా అవమానించినట్టు కాదు. ఎందుకు అంటే దేవుని జ్ఞాన విషయాల దగ్గర మానవ మానవుల ప్రసక్తి ఉండకూడదు అని చెప్పినాడు. ఈరోజు మీ అటాటోళ్ళంతా తయారయ్యి మీరు ఈ విధంగా మీరు మా గురించి మాట్లాడితే, అసలు మీ గురించి ఎవరు మాట్లాడారు నాకు అర్థం కాదు. మీ పేరు చెప్పినామా? పలానోడు పలానా ఊరోడు లేకపోతే పలానా వాళ్ళని మేము చెప్పినామా? గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు వెంటనే ఇంకా అర్ధగంటకి ఆడియో పెట్టకపోతేవి చూడండి ఎంత మురుగంగా ఉన్నారు వీళ్ళు. అట్లా దేవుని జ్ఞానం దగ్గర మానవుల ప్రసక్తి ఉండకూడదు. సత్యం ఏదైనా తెలిసినప్పుడు, శాస్త్రబద్ధంగా అది నీకు అర్థమైనప్పుడు తెలిసిన సత్యాన్ని మీరు తప్పనిసరిగా బయటికి చెప్పవలసిందే. అట్లా కాదని ఇగో మీలాంటి వాళ్ళంతా మేమేదో అవమానం కలిగేటట్టుగా చేస్తాం, లేకపోతే ఇంకోటి అని అంటే మీలాంటి వాళ్ళని చూసి మేము ఆగిపోతే, అంటే సత్యం బయటికి చెప్పకుండా పోతే అది దేవుని కంటే మనుషులకు ఎక్కువ విలువ ఇచ్చినట్టు అవుతుంది, అది దైవద్రోహం అవుతుంది అని గురువు హెచ్చరించడం జరిగింది. ఎవరు? దేవుడే హెచ్చరించడం జరిగింది. అందువల్ల ఇక్కడ దేవుడి జ్ఞానం దగ్గర మానవుల ప్రసక్తి అనేది ఉండదు. నీకు శాతనైంది మీరు చేసుకోండి. అర్థమైందా? మాకు శాతనైంది మేమేం చేయాలో మొదలు పెడితే మళ్ళీ మీ పరిస్థితి ఎట్లుంటుందో తర్వాత అది దేవునికే తెలుసు. సరే, అంతవరకు అనవసరం. మనం జ్ఞాన విషయంతోనే మాట్లాడాలని మేము జ్ఞాన విషయంతోనే మాట్లాడుతున్నాము. కొన్ని విషయాలు మేము కఠినంగానే చెప్పాల్సి వస్తుంది, కఠినంగానే చెప్తాము. మమ్మల్ని వ్యభిచారులు అన్నారు, 101% మీరు వ్యభిచారులే.
గ్రంథము ఆధారంతో గ్రంథములో ఉన్న విషయాన్ని చదివి వినిపించాం. మేము సొంతంగా మాట్లాడినామా? సొంతంగా మాట్లాడింది కాదు. మేము గురువు అంటే గొప్పగానే పెట్టుకున్నాం కదా, మా గురువే కదా ముఖ్యము, మేము గురువుని కాదని ఎవరిని పట్టుకున్నాము? గురువు కూడా మాకు ముఖ్యమే కదా. గురువు కూడా ముఖ్యమే, గురువునే ముఖ్యంగా పెట్టుకున్నావు. గురువుతో పాటు ఇంకోని ఎవరన్నా ముఖ్యంగా పెట్టుకుంటే అదేమవుతుంది? గురువును వదిలేసి ఇంకోని పట్టుకున్నామని చెప్పలే. గురువుతో పాటు ఇంకోని కూడా ముఖ్యంగా నువ్వు పెట్టుకుని ఆయనలోనే గురువు ఉండాడనో, లేకపోతే ఆయనే గురువు అనో, ఇంకొక మనిషిని కూడా నువ్వు ముఖ్యంగా పెట్టుకుంటే ఏమవుతున్నప్పుడు 101% మీరు వ్యభిచారులే. అది మేము చెప్పిన మాట కాదు, గురువు చెప్పిన మాట. అది గ్రంథంలోనే రాసుంది. ఆ రోజు మీకు ఆ గ్రంథం కూడా ఏ గ్రంథం అది చదివి గ్రంథంలో దగ్గర చదివి అనిపించింది వీళ్ళకి. అందువల్ల ఇప్పటికైనా మేము బుద్ధి మార్చుకోండి. లేదు మేము ఇదే దారిలోనే పోతామంటే లక్షణంగా పోండి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీలాంటి వాళ్ళని అపమార్గము, దేవుడు అల్లాయే అపమార్గం పట్టించిన వాడికి సన్మార్గం ఎవడు చూపగలడు అని అడిగినాడు ఆయన. అందువల్ల ఎవడు సన్మార్గం చూపడు. మేము మీటోళ్ళందరికీ సన్మార్గం చూపాలని మేము విషయాలు చెప్పట్లేదు. అర్థమైందా? తెలిసిన సత్యాన్ని బయటికి చెప్పమన్నాడు ఆయన. చెప్పకపోతే దైవద్రోహం అవుతుందన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని మేము చెప్తున్నాము, కానీ మీలాంటి వాళ్ళ కోసమో లేకపోతే మీరు మారాలనే దానికోసమో మేము చెప్పలేదు. అర్థమవుతుందా? అందువల్ల ఇప్పటి నుంచైనా అటువంటివి ఈ ద్వేషభావాలు, అసూయభావాలు మానుకుంటే మంచిదని చెప్తున్నాము. ఎందుకంటే మీలో మాట్లాడేవాడు కూడా ఎవడనేది మాకు తెలుసు. మేము ఆయన్నే దృష్టిలో పెట్టుకుంటాము. మేము మాట్లాడినా మాలో మాట్లాడేవాడు కూడా మేము ఎరుక కలిగి ఉండే మాట్లాడుతున్నాము. కానీ మీరు ఆ ఎరుక లేకుండా మీరు గుణాలతో కలిసిపోయి మీరు మాట్లాడుతున్నారు. అందువల్ల అది మంచి పద్ధతి కాదు. దేవుని జ్ఞాన విషయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని గురువు చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. ఏం చెప్పుకున్నాము? క్రితంసారి కాలకర్మ చక్రాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఇద్దరు పరమాత్మల విషయం ఎందుకు ఉంది అనేటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అట్లాగే ప్రకృతి విధానం గురించి కూడా కొంత చెప్పుకోవడం జరిగింది. సరే, ఈరోజు ఇంకా కొంత లోతుగా ఈ దేవుని ముద్రలో ఉన్నటువంటి సృష్టి రహస్యం గురించి. ఏముంది దేవుని ముద్రలో? సృష్టి రహస్యం ఉంది. ఈ సృష్టి రహస్యం గురించి ఇంకొంత లోతుగా తెలుసుకుందాము. క్రితంసారి వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము? సున్నా అనేటువంటి విషయముని గురించి చెబుతూ, సున్నా అన్నది సృష్టికి పూర్వము ఉన్నటువంటి దేవుని గురించి చెప్పిన విషయము. ఆయనను ఇటువంటి వాడు అని చెప్పడానికి లేదు కాబట్టి ఆయనను శూన్యముగా పోల్చి చెబుతూ, ఆయన ఆడో మగో అసలు ఏ విధంగా ఉంటాడో ఏ విషయమో తెలియదు కాబట్టి ఆయన్ని శూన్యముగా పోల్చి సున్నాగా చెప్పడం జరిగింది అని మనం చెప్పుకోవడం జరిగింది. అది సృష్టికి ముందు. సృష్టి తర్వాత ఆయన సాక్షిభూతునిగా ఉన్నాడు, 9గా ఉన్నాడని కూడా మనం చెప్పుకోవడము జరిగింది. సరే, ఇంకాస్త లోతుగా మనము ఈ కాలకర్మ చక్రాల గురించి, దేవుని ముద్రను గురించి మనం విడమని చెప్పుకుంటే, అంటే 7వ ఆకాశంలో దేవుడు తిష్ట వేసి ఉన్నాడు. 7వ ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు దేవుడు? అసలు 7 ఆకాశంలో అంటే ఏవి? 7వ ఆకాశం అంటే ఏది? 7వ ఆకాశం అంటే ఈ కాలకర్మ చక్రముల స్వత్తమంతా ఎక్కడుంది? 7వ ఆకాశంలోనే ఉంది. అంటే 7వ నాడీ కేంద్రములోనే ఈ చక్రముల చట్టం మొత్తము ఉంది. మరి చక్రముల చట్టము మొత్తములో అంటే 7వ ఆకాశంలో ఎవరున్నారు? 7వ ఆకాశంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ విధంగా ఉన్నాడు? 7వ ఆకాశంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ విధంగా ఉన్నాడు? 3 భాగాలుగా ఉన్నాడు. 3 విధములుగా దేవుడు ఉన్నాడు అక్కడ. అంటే 3 ఆత్మలుగా విభజింపబడి ఉన్నాడు అక్కడ. ఇక్కడ 7వ ఆకాశంలో అంటే ఈ కాలకర్మ చక్రాలలో 3 ఆత్మలుగా దేవుడు విభజింపబడి ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడ 3 ఆత్మలుగా ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఎక్కడున్నాడు 3 ఆత్మలుగా? 6 నాడీ కేంద్రాలు, తర్వాత ఇది 7వ ఆకాశం అంటే 7వ నాడీ కేంద్రము.
ఈ 7వ నాడీ కేంద్రంలో దేవుడు ముగ్గురుగా ఉన్నాడని చెప్పాం కదా. ఈ ముగ్గురుగా ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా ఉన్నాడని మనం గమనిస్తే ఇక్కడ మొత్తము ఈ 1వ నాడీ కేంద్రం అంటే మొదటి ఆకాశం నుంచి 7వ ఆకాశం వరకు శరీరం మొత్తం నఖశిఖ పర్యంతరము వ్యాపించి ఉన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. అంటే 7వ ఆకాశంలోనే కాకుండా కింద 1వ ఆకాశం వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయననే మనము ఆరాధ్య దైవంగా భావిస్తున్నాము. ఆయనే ఆత్మ అని చెప్పి మనం చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడే జీవుడు కూడా 7వ ఆకాశంలోనే ఉన్నాడు. 7వ ఆకాశంలోనే జీవుడు కూడా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఈ గుణచక్రములలో మధ్యలో ఒక్క భాగంలో మాత్రమే ఇరుక్కొని జీవుడు ఉన్నాడు. మరి 7వ ఆకాశంలో ఆత్మ ఒక్కడే ఉన్నాడా? ఆత్మజీవుడు మాత్రమే ఉన్నారా అంటే లేదు, పరమాత్మ కూడా ఉన్నాడు. ప్రత్యేకించి పరమాత్మ ఈడే ఉన్నాడు, శరీరంలో పలానా చోట ఉన్నాడు అని చెప్పడం కరెక్టేనా? కాదు కాదు. కానీ మరి ఎందుకు ఈ విధంగా చూపించారు ఇక్కడ? మరి 7వ ఆకాశంలోనే ముగ్గురు ఉన్నారని ఎందుకు చెప్పారు? దేవుడు 3 విధాలుగా ఉన్నాడని ఎందుకు చెప్పారు అని అంటే, ఇక్కడ 7వ ఆకాశంలోనే కర్మ విధానము ఉంది, గుణ విధానము ఉంది, కాలము యొక్క విధానము ఉంది, దాంతోపాటే ప్రకృతి యొక్క విధానము కూడా ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? ప్రకృతి ఎన్ని విధాలుగా ఉంది ఇక్కడ? బ్రహ్మచక్రములో 2 భాగాలుగా ఉంది. ఎవరున్నారు అక్కడ 2 భాగాలుగా? ప్రకృతి 2 భాగాలుగా ఉంది. ఒకటి చర ప్రకృతి, 2 అచర ప్రకృతి. క్రితంసారి మనం మీటింగ్లో ఏం చెప్పుకున్నాం? చర ప్రకృతిలో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అంటే మనం సాక్షిభూతుడుగా ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. మరి చర ప్రకృతిలో మాత్రమే ఉన్నాడా ఆయన? శరీరంలో మాత్రమే ఉన్నాడా? అచర ప్రకృతిలో లేడా? ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ప్రకృతి 2 భాగములలో అంటే చర ప్రకృతిలో అటు అచర ప్రకృతిలో 2 ప్రకృతులలోనూ దేవుడు ఉన్నాడు. 2 భాగముల యందు కూడా దేవుడు ఉన్నాడు. ఎవరు? పరమాత్మ. ఏ విధంగా ఉన్నాడు ఆయన? సాక్షిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన సాక్షిగానే ఉంటాడు. ఆయన శరీరం లోపలే కాకుండా శరీరం బయట కూడా ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నారు? శరీరం బయట దేవుడు అన్నారు. అంటే బాహ్య దేవుడు అన్నారు ఆయన్ని. ఏమన్నారు? ఆయన బాహ్య దేవుడు అన్నారు. శరీరం లోపల మాత్రమే వ్యాపించున్నటువంటి ఈయననేమని చెప్పారు? ఆత్మని 7వ నాడీ కేంద్రం వరకు వ్యాపించున్నటువంటి ఆత్మనేమని చెప్పారు? ఆరాధ్య దైవంగా చెప్పడం జరిగింది. శరీరం లోపలి దేవుడుగా ఈయనని చెప్పడం జరిగింది. శరీరం బయట దేవుడు, శరీరం లోపల దేవుడు. ఆయన శరీరం బయట ఉన్నా శరీరం లోపల ఉన్నా ఏ విధంగా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. పని చేయడు, పని చేయకుండా సాక్షిగా ఉన్నాడు. అర్థమవుతుందా? పని చేయకుండా ఉన్నటువంటి ఆయన, సాక్షిగా ఉన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? 7వ కేంద్రంలోనే, 7వ ఆకాశంలోనే. 7వ ఆకాశంలోనే పని చేయకుండా ఉన్నటువంటి ఆయన ఉన్నాడు, సాక్షిగా ఉన్నటువంటి ఆయన. పని చేసే ఆయన ఉన్నాడు, నీకు ఆరాధ్య దైవంగా ఉండేటువంటి ఆయన. అర్థమైందా? పని చేయనటువంటి ఆయన కేవలం సాక్షిభూతునిగా ఉన్నాడు. పని చేసే ఆయన, కార్యకర్తగా ఉండే ఆయన ఏ విధంగా ఉన్నాడు? నీకు ఆరాధ్య దైవముగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరికి? ఈ గుణచక్రంలో చిక్కున్నటువంటి జీవుడికి. అర్థమైందా? మరి ఇదే విషయం గురించి ఇంకొంత తెలుసుకుంటే సమాచారాన్ని అంతిమ దైవ గ్రంథంలో ఏమనుంది? 2:117లో భూమి ఆకాశమును ప్రప్రథమముగా సృష్టించిన వాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దానిని అయిపో అంటే చాలు, అయిపోతుంది. భూమిని ఆకాశాన్ని ప్రప్రథమముగా అంటే మొట్టమొదట సృష్టించినటువంటి వాడు ఆయనే. ఆయన పనిచేసేవాడా? ఆయన చేయడు. అయిపో అంటే అయిపోతుంది. అర్థమైందా? ఇది ఎవరైనా పరమాత్మ. ఎవరైతే మనకి ఇప్పుడు సాక్షిగా ఉన్నాడో, చూస్తూ ఉన్నాడో
ఆయన. అర్థమైందా? మళ్ళా కిందనే 6:102లో చూస్తే ఆయనే అల్లా మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి, ఆయనే ప్రతి కార్యమునకు కార్యకర్తగా కూడా ఉన్నాడు. ఈ మధ్య కొంతమంది ఏం చెప్పుకున్నారు లాస్ట్ టైం, వీళ్ళు కార్యకర్త వేరు సృష్టికర్త వేరు. కార్యకర్త కేవలం పని మంచి మాత్రమే. అర్థమవుతుందా? కార్యకర్త 6వ కేంద్రంలో వరకే ఉన్నాడు, ఆయన పని మంచి మాత్రమే. 7వ కేంద్రంలో సృష్టికర్త ఉండి చెప్తా అంటే ఈయన చేస్తానంటే ఆయన వేరు ఈయన వేరు అని రకరకాలుగా వీళ్ళు తప్పుగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇతరులకు తప్పుగా బోధించడం కూడా జరిగింది. ఇది తప్పు అని తెలిసినప్పుడు, సత్యం ఇది అని తెలిసినప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది కాబట్టి ఆ బాధ్యత ప్రకారం మనం చెప్తున్నాం. మీరు వినాలని మాకేం రూల్ ఏం లేదు, మీరు ఇన్నా ఒకటే ఈనకపోయినా ఒకటే. మీ జుట్టు మా జుట్టు అందరి జుట్టు ఆయన చేతిలో ఉంది, అది మతికి పెట్టుకుని మేము మాట్లాడుతున్నాము, మీరు దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఎవరి చేతిలో ఉంది మన జుట్టు అంతా? దేవుని చేతిలో మన జుట్టు అంతా ఉంది, మనల్ని నడిపేవాడి చేతిలోనే మన జుట్టు అంతా ఉంది, అది మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాం. అర్థమైందా? ఇక్కడ ఏమని చెప్పారు? 2 రకాలుగా దేవుని గురించి చెప్పడం జరిగింది. ఆయన అయిపో అంటే అయిపోతుంది, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. ఎప్పుడు సృష్టించాడు? ఆయన ప్రప్రథమముగా సృష్టించాడు, అంటే మొట్టమొదట సృష్టించినటువంటి వాడు భూమిని ఆకాశాన్ని. ఏ భూమిని ఆకాశాన్ని సృష్టించాడు ఆయన? భూమి ఆకాశము అంటే ఏంటి? ప్రకృతే కదా. ఆ ప్రకృతిని మొట్టమొదటి సృష్టించినటువంటి వారు ఎవరు? పరమాత్మ. ఏ భూమి ఆకాశం? అది బయట కనిపించే భూమి ఆకాశము. అర్థమైందా? అచర ప్రకృతి. అర్థమైందా? మరి ఆ విధంగా ప్రకృతిని సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆ ప్రకృతిని మళ్ళీ 2 భాగాలు చేశాడు. ప్రకృతిని 2 భాగాలు చేశాడు. 2 భాగాలు చేసి చర ప్రకృతిని బయటికి తీసి అచర ప్రకృతి నుంచి ఈ చర ప్రకృతిని భార్యగా, దానికి ఆత్మను భర్తగా పెట్టి వారిరువురి వల్ల జీవరాశుల పుట్టుక అనేది జరగడం జరిగింది. అర్థమైందా? ఆ విధంగా మొట్టమొదట ప్రప్రథముగా ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు ఎవరు అంటే పరమాత్మ అని చెప్పచ్చు. అట్లాగే ఆయనే మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, సర్వానికి సృష్టికర్త, ఆయన్నే ఆరాధించండి అని చెబుతూ, మరియు ఆయనే ప్రతిదానికి కార్యకర్తగా కూడా ఉన్నాడు. సృష్టికర్త ఒకటే వేరు, కార్యకర్త వేరు అనుకుంటే ఎట్లా? మీరు పొరపడితే ఎట్లా అంటే దేవుడు చెప్పిన వాక్యాలని తప్పైపోవాలి అక్కడికి. ఆయనే ప్రతిదానికి కార్యకర్త కూడా. ఇది ఎవరి గురించి చెప్పారు? ఆత్మ గురించి చెప్పారు. కావున ఆయనే మీ ప్రభువు, ఆయనే మీకు ఆరాధ్యుడు, ఆయన తప్ప వేరొకడు ఎవరు లేరు. ఎందుకంటే ఈ పరమాత్మగా ఉండే ఆయన సాక్షిగా మాత్రం ఉన్నాడు, ఆయనకి ఏ ఆరాధనలు అవసరం లేదు, ఏ అక్కర లేనివాడు. అర్థమైందా? ప్రప్రథమముగా ఆకాశాన్ని భూమిని దేవుడు సృష్టించాడు అని చెప్పుకుంటున్నాం. అంతకుముందు ఈ ప్రకృతిని, అంటే ఆకాశాన్ని భూమిని, ఈ ప్రకృతిని సృష్టించక ముందు ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఏం చెప్పుకున్నాం అందాక? మొదట మనము శూన్యముగా ఉన్నాడు, సున్నాగా ఉన్నాడు అని చెప్పుకున్నాము. మరి ఒక ఆయన మొన్న వీళ్ళ బ్యాచే ఒక అతను ఏం పెట్టాడు? సున్నాగా ఉండే ఆయన తాత అని పెట్టాడు. సున్నాగా ఉండే ఆయన ఎవరు? తాత అని పెట్టాడు అనమాట. ఆయన సున్నాగా ఉండే ఆయన తాత, 9గా ఉండే ఆయన తండ్రి, 6గా ఉండేవాని అన్న అని ఆయనకి ఏదో అర్థమైంది, ఆయన పెట్టినాడు పాపం. అర్థమైందా? అన్న అనే దానికి అర్థం ఉంది, పెద్ద దానికి అర్థం చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ గ్రంథంలో అది? సరే, ఏదో గ్రంథంలో. మొత్తానికి మనం ఇందాక ఆ విషయం గురించి చెప్పుకోవడం జరిగింది. సరే, ఇటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల గురించి వీళ్ళకి అవగాహన లేక స్థూలముగానే చూస్తూ వీళ్ళు ఏమనుకున్నారు? సున్నాగా ఉన్నటువంటి ఆయన్ని ఏకంగా తాత అని చెప్పని సంబోధించడం జరిగింది. గురువు ఎక్కడైనా చెప్పాడా మీకు సున్నాగా ఉన్న ఆయన తాతని? మరి తాతని ఎవరిని చెప్పారు? 9గా ఉన్నాయన్ని
తాత అని చెప్పారు. అర్థమైందా? సృష్టి తర్వాత దేవుడిగా ఉన్నటువంటి ఆయన్ని తాత అని చెప్పారు. సృష్టికి ముందు సృష్టి లేదంటుంటే తాత ఎటు నుంచి వచ్చినాడా? సృష్టి లేదు, ఆయనకు సంతానమే లేదు. సంతానమే లేనప్పుడు తాత ఎట్లయినాడు? భార్య లేదు, సంతానం లేదు, ఆయన ఎవరికి సంతానము కాదు. 112వ సురాలోని 4 వాక్యములు నాకు చాలా ఇష్టమైనవి అని చెప్పని స్వామివారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏమిటా 4 అని గమనిస్తే ఏమున్నాయి ఇక్కడ? ఆయన ఒక్కడే గలడు, ఆయన ఒక్కడే గలడు, ఆయనకు ఎవరి అక్కర లేదు, ఆయనకు ఎవరి అక్కర లేదు, ఆయనకు సంతానము లేదు, ఆయన ఎవరికి సంతానము కాదు, ఆయనకు సమానము ఏది లేదు. ఇది గురువు ఏం చెప్పారు మనకు? నాకు ఇష్టమైనటువంటి వాక్యములు ఇవి అని ఆయన చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇది ఎవరి గురించి చెప్పినటువంటి వాక్యాలు ఇవన్నీ? సృష్టికి ముందున్నటువంటి ఆయన గురించి, సున్నాగా చూపించినటువంటి ఆయన గురించి చెప్పడం జరిగింది. అర్థమైందా? మరి ఆయనేమో నాకు సంతానమే లేదు, నేను ఎవరికి సంతానము కాదు, నాకు ఎవరు సంతానము లేదు అని ఆయన చెప్తే, ఆయన ఆల్రెడీ ఆయన భార్య ఉన్నట్టు, ఆయనకి పిల్లలు ఉన్నట్టు, పిల్లలకి పిల్లలు ఉన్నట్టు, ఏకంగా ఆయన తాత అని చెప్పని మీరు చెప్పుకుంటే మీది అజ్ఞానం కదా, అసంపూర్ణ జ్ఞానం కదా మీది. అంత మూర్ఖంగా ఉన్నారు. అందువల్ల వెనుదిరిగి చూసుకోండి, జాగ్రత్త పడండి. ఇక్కడ ఏం చెప్పారు ఆయన సున్నా గురించి? సున్నాగా ఉన్నటువంటి ఆయన గురించి ఏం చెప్పారు? ఆయన ఒక్కడే గలడు. ఇంకా వేరేగా కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆయన ఏకైకుడు అని ఉంటుంది. ఇంకో దగ్గర ఎక్కడ మన వజ్రవాక్యాల గ్రంథంలో ఖురాన్లో ఏముంటుంది? ఆయన ఏకైకుడు, ఆయన ఎవరి అక్కర లేనివాడు. అర్థమైందా? ఆయనకు సంతానము లేదు, ఆయన ఎవరికి సంతానము కాదు అని చెప్పబడి ఉంది. తాత అయినటువంటి దేవుడి గురించేనా? తాత అయినటువంటి దేవుడు ఎప్పుడైతాడు? ఆయన సృష్టి తర్వాత తాత అయినటువంటి దేవుడు అయినాడు. సృష్టికి ముందు శూన్యముగా ఉన్నాడు. ఆయనకు పేరుందా? ఉంది, పేరు కూడా ఉంది. ఆయనకు పేరు ఉంది, పని ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎవరు మనకు తెలీదు. ఎట్లుంటాడో తెలీదు. ఆయన పని ఏందో తెలీదు, ఆయన పేరు ఏందో తెలీదు. కానీ ఆయన పేరుని గురించి కొంత సమాచారం తెలుసుకుందాము. దానికంటే ముందు ఆయన తాత అని ఎందుకు అనకూడదు? ఇప్పుడు ఎవరు అన్నారు కదా సున్నా అంటే తాత అని. సున్నాని తాతగా తీసుకోవాలా, 9 తండ్రిగా తీసుకోవాలా అని. మరి సున్నాని తాతగా ఎందుకు తీసుకోకూడదు అనే దానికోసం మనము ఏదైనా విషయము దీంతో చూడాలి. మనము శాస్త్రాధారంతో, అంటే జ్ఞానంతోనే చూడాలి. దాన్ని ఏమంటారు? గీటురాయి అంటారు. నా దగ్గర గీటురాయి ఉంది, మేము 5 సార్లు చదివినాం, గ్రంథాలన్నీ 10 సార్లు చదివినాం అంటున్నారు. ఏం ప్రయోజనం? 5 సార్లు చదివితే 10 సార్లు చదివితే మొదలుపోయిన గీటురాయి వేసుకుని పదును ఉండాలి కదా దాన్ని. గీటురాయికి పదును పెట్టుకుంటే కదా ఆ జ్ఞానం తలకాయలకి ఎక్కనప్పుడు ఏం ప్రయోజనం? సరే, ఒక మనము బంగారం అనేది ఎంతో విలువైంది అని చెప్పని ఆ బంగారం దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాం? గీటరాయితో గీటేసుకొని మరీ చూస్తాం, అవునా కదా? ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఒక ఉదాహరణ చెప్పుకొని చూసుకుందాం. ఎందుకు ఆయన్ని తాత అనకూడదు అనేదానికి. ఎవరు చెప్పిన ఉదాహరణ? మనం చెప్తా ఉండదా? మనం యాడ్ చెప్పము స్వామి, మేము సొంతంగా యాడ్ చెప్పము. ఆయన గురువు చెప్పింటేనే దాన్నే చెప్తున్నాం మీకు. వినండి క్లియర్గా. ఇక్కడ గీటరాయిని ఉపయోగించి జవాబుని మనం తెలుసుకోవాలి, ఎందుకు ఆయన్ని తాత అనకూడదు అనేదానికి. ఇప్పుడు ఈ విషయం సులభంగా అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ చూసుకుందామని చెప్పినాడు ఆయన. ఏం చెప్తున్నారు? 20 సంవత్సరముల వయసు ఉన్న ఒక యువకుణ్ణి నీకు పిల్లలు ఎంతమంది అన్నారంట అని ప్రశ్నించాడంట ఒక ఆయన. ఏమని ప్రశ్నించాడు? నీకు పిల్లలు ఎంతమంది అని ప్రశ్నించాడు. దానికి ఆయన ఏం చెప్పినాడు? అబ్బే నాకు అసలు పెళ్ళే కాలేదయా, నాకు పెళ్ళే కాలేదు, భార్య లేదు, పిల్లలు ఎలా పుడతారు, నాకు అసలు సంతానమే లేదు అని చెప్పినాడు ఆయన. నాకు అసలు
సంతానమే లేదండి అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సైకిల్ మీద ప్లాస్టిక్ బిందెలు అమ్ముకుంటానేడంట. ఆ యువకుడు సైకిల్ మీద ప్లాస్టిక్ బిందెలు అమ్ముకునే వ్యాపారం చేస్తా అన్నాడు ఎవరో ఒక యువకుడు. ఆ యువకుడిని ఒక ఆయన అడిగాడు, ఏమని, నీకు పిల్లలు ఎంతమంది అని. నాకు పెళ్ళే కాలేదు నాయన, ఇంకా నాకు సంతానం ఎటు నుంచి వచ్చింది, నాకు భార్య లేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఒక బిందెను కొనుక్కునే సమయంలో బిందె రేటు తగ్గించమని అడిగితే దాని కొరకు మాట పరిచయం ఉండాలి కదా అని చెప్పని ఈ విధంగా ఈయన అడగడం జరిగింది. ఆయన దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఆ విధంగా తర్వాత ఒక 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. కొంత కాలం గడిచింది. ఒక 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఈ బిందెలు అమ్మేవాడు ఏం చేసినాడు, అప్పుడు సైకిల్ మీద బిందెలు అమ్ముకుంటాడు కదా, ఆ బిందెలు అమ్ముకునేవాడే బజార్లో స్టీల్ సామాన్ల షాప్ పెట్టుకునేవాడంట. అప్పుడు 5 ఏళ్ళ తర్వాత స్టీల్ సామాన్ల షాపు పెట్టుకున్నాడు. స్టీల్ సామాన్ల షాపుకు వచ్చి పూర్వం బిందెను అమ్మిన వారిని గుర్తుపట్టినాడు ఈయన. ఎవరు, ఎప్పుడైతే ముందు బిందె కొనుక్కున్నాడు, ప్లాస్టిక్ బిందె, నీకు పిల్లలు ఎంతమంది అని అడిగినాడు, అయిపోయి మామూలు షాప్కి వచ్చినప్పుడు స్టీల్ సామాన్లు ఏదో కొనుక్కోనికి ఊరూరు వీడు ఆడే కదా, అప్పుడు పిల్లలు ఎంతమందిని అడిగినాం కదా మనము అని చెప్పని గుర్తుపట్టినాడు. అప్పుడు మాటల సందర్భంలో బిందె వ్యాపారం తీసేసి పాత్రల వ్యాపారం పెట్టావా, బానే గట్టిగా షాప్ పెట్టినావే అని అడిగినాడంట. ఏం కథ చెప్తున్నారు అనుకోద్దండి, ఖాతాలోనే ఆయన జ్ఞానం కూడా ఇవిడిచి చెప్పినాడు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది మనం కూడా. అర్థమైందా? బిందె వ్యాపారం తీసేసి ఏకంగా పెద్ద షాప్ పెట్టినవే స్టీల్ సామాన్ల షాపు అని అడిగినాడు. అప్పుడు ఆ స్టీల్ పాత్రల వ్యాపారి, 3 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి కట్నం వెళ్ళ కదా, డబ్బు సంపాదించే దానికోసం ఇలా వ్యాపారం పెద్దగా పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పినాడు. ఏం చెప్పినాడు, 3 బిడ్డలు ఉన్నారు అంటే 3 సంతానం ఉన్నారు నాకు, ఇప్పుడు వాళ్ళని దాక్కోవాలి కదా, నేను సాక్కోవాలి, వాళ్ళకి పిల్లలు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదొకటి ఇక పెద్దగా వ్యాపారం పెట్టుకుని తిప్పలు పడాల్సి వస్తుంది అని చెప్పినాడు. అప్పుడు కొనేదానికి వచ్చిన వాడు, ఇంతకుముందు పిల్లలే లేరన్నావు, ఇప్పుడేమో 3 పిల్లలని అబద్ధం చెప్తున్నావా అని అడిగినాడంట. అప్పుడు లేరు ఇప్పుడు ఉన్నారని షాప్ యజమాని చెప్పినా అతను నమ్మలేదంట. అప్పుడు లేరు ఇప్పుడు ఉన్నారు అని చెప్పినా కూడా ఆయన నమ్మలేదు. మొదట చెప్పిన మాటనే గట్టిగా నమ్మి ఉన్నాడంట. 5 సంవత్సరాలప్పుడు అడిగితే అప్పుడు సంతతే లేదని వాడు 5 సంవత్సరాల్లో 3 పిల్లలకు తండ్రి ఎట్టయినాడు అని ప్రశ్న మిగిలిపోయిందంట ఇప్పటికి. ఈ విషయంలో నిజం తెలుసుకోవాలని ఈ అమ్మేవానితోనూ అంటే ఈ కొనేవానికి కూడా పరిచయం ఉండే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఈ ఎప్పటి డౌట్ని అడిగినాడు. వాడిని ఒక 5 ఏళ్ళ కిందట అడిగితే అప్పుడు నాకు పిల్లలు లేరన్నాడు, ఇప్పుడే ఏకంగా 3 పిల్లలు అంటున్నాడు, నాకు అబద్ధం చెప్తున్నాడు చూడు అని. ఎవరు అడిగినాడు ఆయన, నాకు అనుమానం వచ్చింది, 5 సంవత్సరాల కిందట నేను ఒక వ్యక్తిని అతని సంతతిని గురించి అడిగాను, అప్పుడు అతను నాకు భార్య లేదు, సంతతి ఎలా కలుగుతుంది అని తిరిగి ప్రశ్నించే నాకు ఎవరు పుట్టలేదు, ఎవరు సంతతి లేదు అని చెప్పాడు. ఆయనకి ఎవరు పుట్టలేదు, నాకు ఎవరు సంతతి లేరు అని చెప్పాడంట. ఇప్పుడు కూడా అదే మనిషిని సంతతిని గురించి అడిగాను, 3 బిడ్డలని చెప్పారు, తర్వాత భార్య ఏమి చేస్తుంది అని అడిగాడంట, నాకు భార్య లేదు అన్నాడంట. ఆయన ఏం చెప్పాడు, పిల్లలే 3 ఉన్నారు కానీ నాకు భార్య లేదు అని చెప్పినాడంట. ఆ మాట విన్న నాకు పెద్ద సంశయం వచ్చింది, అప్పుడు భార్య లేదు ఇప్పుడు భార్య లేదు, అప్పుడు సంతానం లేదు అయితే ఇప్పుడు సంతానం ఉంది అంటున్నాడు, ఇతని మాట ఎట్లా నమ్మల్లా అని అడిగినాడంట. దానికి మూడవ వ్యక్తి రెండవ వ్యక్తికి గీటురాయిగా ఉపయోగించుకున్నాడు. రెండో వ్యక్తిని సత్యాసత్యములను చేల్చి చెప్పినది గీటురాయే కావున మూడవ వ్యక్తి ఇలా అన్నాడు, అతనికి భార్య మొదట లేదు ఇప్పుడు లేదు అయితే మధ్యలో ఉండొచ్చు కదా, భార్య మొదట లేదు ఇప్పుడు లేదు అయితే మధ్యలో ఉండొచ్చును కదా, నీవు అడిగినప్పుడు పెళ్లి కాలేదు భార్య లేదు, ఇప్పుడు అడిగినప్పుడు పిల్లలు ఉన్నారు భార్య లేదు, అయితే 3 పిల్లలు పుట్టగానే భార్య చనిపోయి ఉండొచ్చును కదా, ఆలోచన నీకు ఎందుకు రాలేదు, అతను చెప్పిన దాంట్లో సత్యం ఉంది, అయితే నీవు విన్న దాంట్లోనే అనుమానం ఉంది, నాకు తెలిసిన వాస్తవం ప్రకారము అతనికి భార్య ఉన్నా ఇప్పుడు ఆమె అతనికి చాలా దూరముగా ఉంది, అంతేకాక ఇతని మీద ఆధారపడకుండా సొంతంగా బతుకుతా ఉంది అని చెప్పి అతనికి తెలిసిన సత్యాన్ని చెప్పడం జరిగింది.
ఇక్కడ పాత్రల వ్యాపారి 2 సార్లు సత్యమే చెప్పాడు. అయినా ఆ విషయమును మరొకడు అనుమానంతో, తెలివి తక్కువతో నమ్మలేకపోయినాడంట. అలాగే దేవుని విషయంలో కూడా జరిగింది. దేవుడు ఒక మారు ఏం చెప్పాడు? సంతతి లేదు అని చెప్పాడు. మరొక మారు సంతతి ఉంది అని చెప్పాడు. అందువల్ల మనం కూడా దాంట్లో తికమకబడిన మాట వాస్తవము. దేవుడు మొదట చెప్పిన మాటే నిజమని, ఆయనకు సంతతి లేదని కొంతమంది అనుకుంటా ఉంటే, ఆయనకు సంతతి ఉంది, మనమంతా ఆయన సంతతే కదా అని కొంతమంది అనడం జరుగుతూ ఉంది. కానీ ఆయన మొదట సంతతి లేకుండా ఏ విధంగా ఉన్నాడు, తర్వాత ఏ విధంగా సంతతి ఆయనకు తయారైంది అనేటువంటి విషయాల్ని ఎవరు పూర్తిగా తెలుసుకోవడం లేదు. దీనిని బట్టి సృష్టికి పూర్వం ఉన్నవాడే, సృష్టి తర్వాత కూడా ఉన్న అప్పుడు పెళ్లి కానివాడు ఇప్పుడు పెళ్ళైన వానిగా గుర్తించాలి. అర్థమవుతుందా? అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి ఆయనకు సంతానం లేదు, ఇప్పుడు సంతానం ఉంది. సృష్టికి పూర్వము ఆయనకు ఒక పేరు ఉన్నది అని చెప్పినాం ఇందాక. సృష్టికి పూర్వము ఆయనకు ఒక పేరు ఉన్నది. అది పేరా అంటే పేరు కూడా కాదు, పేరు కానటువంటి ఒక పేరు అనుకో. ఏంటి ఆ పేరు? ఆ 0 ఏమనాలి మనము? ఇక్కడ 9 ఏమన్నాము? 9 పరమాత్మ అన్నాము, 6 ఆత్మ అన్నాము, 3 జీవాత్మ అన్నాము. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఎప్పుడైనారు? సృష్టి తర్వాత. ఈ ముగ్గురు కలిసి ఏకంగా ఉన్నారు. అప్పుడు సృష్టికి ముందు ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఒక ఆత్మే సృష్టి తర్వాత 3 ఆత్మలుగా మారింది. అర్థమైందా? సృష్టికి ముందున్నటువంటి ఒక ఆత్మ ఏదైతే ఉందో ఆయనే సృష్టి తర్వాత 3 ఆత్మలుగా మారినాడు. అంటే 9గా, అంటే సాక్షిభూతుడిగా, ఇంకోటి 6గా, అంటే నీకు ఆరాధ్య దైవము మరియు కార్యకర్తగా 2 పనులు చేస్తూ, ఇంకొకటి అనుభవించేవాడిగా జీవాత్మగా. ఈ విధంగా 3 విధాలుగా ఆ ఒక్క ఆత్మే ఇక్కడ మారడం జరిగింది. సృష్టి తర్వాత ఈ కాలకర్మ చక్రాల చట్టంలో 3గా విభజింపబడి ఉన్నాడు ఆయన. అదే సృష్టికి ముందు ఒక్కడే. సృష్టికి ముందు ఒక్కడే, ఒకే ఆత్మే. ఆయన ఏమనేవారు? స్థిరాస్థిరుడు. స్థిరుడు, అస్థిరుడు కూడా. అంటే స్థిరుడు తెలీదు, అస్థిరుడు తెలీదు. ఒక రకంగా చూస్తే స్థిరుడు, ఇంకొక రకంగా చూస్తే అస్థిరుడు. అందుకే ఆయన ఏమన్నారు? 0గా పైన పెట్టినటువంటి ఆయన పేరు ఏంటి? స్థిరుడు అని ఆయన చెప్పడం జరిగింది. సరే, గ్రంథంలో ఏం చెప్పారు చూద్దాం, మనం చెప్పడం ఎందుకు. దీనిని బట్టి సృష్టికి పూర్వం ఉన్నవాడే సృష్టి తర్వాత కూడా ఉన్న అప్పుడు పెళ్లి కానివాడు ఇప్పుడు పెళ్ళైన వాడిగా గుర్తించాలి. సృష్టికి పూర్వము స్థిరాస్థిరునిగా ఉన్న దేవుడు ఎలాగ ఉన్నాడు? సృష్టికి పూర్వము స్థిరాస్థిరునిగా ఉన్న దేవుడు సృష్టి తర్వాత స్థిరుడైనాడు. అర్థమైందా? సృష్టికి ముందున్న దేవుణ్ణి, సృష్టికి తర్వాత ఉన్న దేవుణ్ణి వివరముగా తెలియగలిగితే, సృష్టికి ముందున్న దేవుణ్ణి, సృష్టికి తర్వాత ఉన్న దేవుణ్ణి వివరముగా తెలియగలిగితే గీటురాయి ద్వారా సత్యాసత్యమును తెలిసినట్లగును. దేవుడు ముందే తన మొదటి దైవ గ్రంథమైన భగవద్గీతనిచ్చి అందులో జ్ఞానమును గీటురాయిగా చేసి ఇచ్చినాడంట. ఆల్రెడీ భగవద్గీతలోనే. పురుషులు 3 సృష్టి తర్వాత చెప్పుకున్నా సృష్టికి పూర్వము ఒకే పురుషుడు ఉండేవాడు. అంటే ఒకే ఆత్మే సృష్టికి పూర్వం ఉండేదని చెప్పాం కదా. సృష్టికి పూర్వము విభజింపబడని పురుషుడు ఉండేవాడు. ఎవరుండేవారు? సృష్టికి పూర్వము విభజింపబడలేదప్పుడు ఆయన. అంటే ఆయన 9గా కానీ, 6గా కానీ, 3గా కానీ విభజింపబడలేదు. ఆయన ఒకే ఆత్మగా ఉండేవాడు. ఏ విధంగా ఉండేవాడు? స్థిరుడా? తెలీదు. అస్థిరుడా? తెలీదు. స్థిరుడు కాదా, అస్థిరుడు కాదా, స్థిరాస్థిరుడు. అంటే ఏ విధంగా ఉండేవాడు కూడా మనం చెప్పలేము. సృష్టికి పూర్వము విభజింపబడని పురుషుడు ఉండేవాడు. సృష్టికి పూర్వము ఉండేవాడిని పురుషుడు అని కూడా చెప్పలేము. పురుషుడని కూడా చెప్పలేము. అందువలన ముందే ఎటు పోల్చుకోలేని విధముగా ఉండునని ఒక మాటను చెప్పాము. ఎటు పోల్చుకోలేని విధంగా ఉన్నాడు కాబట్టి ఒక మాటను చెప్పాము. సృష్టి ముందున్న దేవుణ్ణి దేవుడు అని కూడా చెప్పుటకు ఆధారము గాని వీలు గాని లేదు. అందువలన అప్పుడున్న వారిని స్థిరాస్థిరుడు
అన్నాము. అర్థమవుతుందా? ఎందుకన్నారు స్థిరాస్థిరుడని? ఆయన స్థిరుడో తెలీదు, అస్థిరుడో తెలీదు, ఆయన దేవుడని నీకు లేదు, పురుషుడు అనడానికి కూడా లేదు. ఆయన పురుషుడో తెలీదు, స్త్రీయో తెలీదు, ఆయన ఏది తెలియనటువంటి వాడు కాబట్టి ఆయనకు గుర్తుగా శూన్యము అనే సున్నాను చూపించడం జరిగింది. అదేవిధంగా ఆయనకు పెట్టిన పేరేం పెట్టారు? స్థిరాస్థిరుడు అని ఆయనకు పేరు పెట్టడం జరిగింది. సృష్టికి పూర్వము ఏమీ కానివాడు, సృష్టికి పూర్వం ఏమీ కాలేదు, సృష్టి తర్వాత పురుషుడిగా చెప్పబడ్డాడట. సృష్టికి పూర్వమేమో ఆయన పురుషుడో తెలీదు, స్త్రీయో తెలీదు, ఏది తెలీదు, కాబట్టి ఆయన ఏమన్నాము? స్థిరాస్థిరుడు అన్నాము. ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు? ఒక్కడే, ఏకైకుడు, ఏ అక్కర లేనివాడు. ఆయన ఎవరికి సంతతి కాదు, స్వయంభు. ఆయన ఎవరికి సంతతి కాదు, ఆయనకు ఎవరు సంతతి లేరు, సంతానం లేదు. అప్పుడు ఆయన ఏమనేవారు? ఆయన్ని స్థిరాస్థిరుడు అనేవాళ్ళు. అర్థమవుతుందా? ఆ స్థిరాస్థిరుడిగా ఉండే ఆయనే సృష్టి తర్వాత ఏమైనాడు? పురుషుడైనాడు. ముగ్గురు పురుషులుగా విభజింపబడినాడు. అర్థమైందా? ముగ్గురు పురుషులుగా విభజింపబడినాడు. అదే మనం దేవుని ముద్రలో పరమాత్మ, ఆత్మ, జీవాత్మ, సాక్షి, ఆరాధ్య దైవము, అనుభవించేవాడు. అర్థమైందా? సాక్ష్యం ఇచ్చేవాడు, తోలేవాడు, తోలబడేవాడు అని మనము ఇప్పుడు సృష్టి తర్వాత దేవునికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం జ్ఞాన రూపంలో తెలుసుకుంటున్నాము. ఏ విధంగా? ముగ్గురు పురుషుల విధానాన్ని తెలుసుకుంటున్నాము. అర్థమైందా? అంతకుముందు ఏ విధంగా ఉండేవాడు? స్థిరాస్థిరుడుగా ఉండేవాడు ఒకడే. ఆ ఒక్కడే ఇప్పుడు ఏమైనాడు? ముగ్గురు పురుషులుగా విభజింపబడినాడు. అంతేనా? ముగ్గురు పురుషులుగానే కాదు, ఒక స్త్రీగా కూడా విభజింపబడినాడు. మళ్ళీ అది మర్చిపోద్దు. మొత్తం ఆయన ఎంతమంది పురుషులుగా విభజింపబడినాడంటే ముగ్గురు పురుషులుగా అని చెప్పాల. ఎన్ని భాగాలుగా విభజింపబడినాడు అంటే 4 భాగాలుగా విభజింపబడినాడు అని చెప్పాల. ఏమిట 4 భాగాలు? ఒకటి ప్రకృతి, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. అర్థమైందా? ప్రకృతి నుండే పురుషుడు అనేవాడు పుట్టల్లా అనే సూత్రం ప్రకారము, ప్రకృతితోనే పురుషుడు తయారవుతాడనే సూత్రం ప్రకారము మొట్టమొదటి ఆయన ఏమైనాడు? ప్రకృతిగా ఒక భాగాన్ని తీశాడు. అంటే ప్రకృతిగా విభజింపబడినాడు ముందు, తర్వాత ముగ్గురు పురుషులుగా విభజింపబడినాడు. అర్థమైందా? మొదట ప్రకృతిగా, తర్వాత ముగ్గురు పురుషులుగా విభజింపబడినారు. అదే విషయమే మీకు ఇక్కడ బ్రహ్మచక్రంలో ప్రకృతి అని మొట్టమొదటి చూపించి తర్వాత ముగ్గురు పురుషులుగా విభజింపబడినాడు కాబట్టి 3 ఆత్మలుగా పరమాత్మ, ఆత్మ, జీవాత్మను కూడా చూపించడం జరిగింది. ఆ ప్రకృతి కూడా మళ్ళీ 2 భాగాలుగా ఉంది కాబట్టి ఇక్కడ బ్రహ్మచక్రాన్ని ఏం చేశారు? 2 భాగాలను చేశారు. అదే శరీరం బయట ప్రకృతి, శరీరముగా ఉన్న ప్రకృతి. శరీరం బయట ఉన్నటువంటి అచర ప్రకృతి, శరీరముగా ఉన్నటువంటి చర ప్రకృతి. అర్థమైందా? శరీరముగా ఉన్నటువంటి చర ప్రకృతికి అధిపతి ఎవరు? చర ప్రకృతికి 2వ దేవునిగా ఉన్నటువంటి ఆత్మాధిపతి. అదే అచర ప్రకృతికి పరమాత్మ అధిపతి. పరమాత్మ అధిపతి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకొక రకంగా చెప్పుకుందాం మనం. వాస్తవంగా దేవునికి వరుసలు లేవు అని చెప్పినారు పెద్ద ఆయన. ఏం చెప్పినారు? దేవునికి వరుసలు లేవు అని చెప్పినారు. ఎట్ట వరుసలు? ఇటు ప్రకృతిగా ఉండేది ఆయనే, తాతగా ఉండేది ఆయనే, తండ్రిగా ఉండేది ఆయనే, జూడుగా ఉండేది ఆయనే, అన్నీ ఆయన యాపక నుంచి వరుస పెడతావు నువ్వు. వరుసగా లేవు. కానీ జ్ఞానం ప్రకారం మనం చెప్పుకునే దానికోసం కొన్ని చోట్ల అర్థమయ్యే దానికోసం వరుసలను కల్పించి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రకృతి ముందు పుట్టింది, ఆత్మ తర్వాత పుట్టాడు కాబట్టి వాళ్ళిద్దరిని అక్క తమ్ముడు అని చెప్పినారు. తర్వాత జీవుడు పుట్టినాడు కాబట్టి ఆత్మను మేనమామ అని చెప్పడము జరిగింది. తర్వాత ఆత్మే
జీవాత్మను పుట్టిస్తున్నాడు, చంపుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు కాబట్టి నీకు ఆయన తండ్రి అని చెప్పడం జరిగింది. ఆ ఆత్మ పరమాత్మ నుంచి విభజింపబడినాడు కాబట్టి ఆయనకు ఆయన తండ్రి అని చెప్పి ఆయన తాత అని చెప్పడం జరిగింది. ఆ? నీకంటే ముందు పుట్టినాడు కాబట్టి ఆత్మను అన్న అని చెప్పడము జరిగింది. పరమాత్మను కూడా అన్న అని చెప్పడము జరిగింది. ఎట్లా అన్న అవుతాడు ఆయన అంటే, నాకు నా ఒత్తు ఇచ్చారు, నా అనేది ఆత్మకు గుర్తయితే చిన్న నా ఒత్తు జీవాత్మకు గుర్తు. ఈ విధంగా ఈ ఇద్దరు ఆత్మలే కాకుండా నేను పరమాత్మను కూడా ఉన్నాను, నేనే పెద్ద అని తెలియడం కోసము అన్న, అమ్మ, అవ్వ, అక్క, అత్త, అదేవిధంగా అబ్బా, అయ్యా, అప్ప అనేటువంటి ఈ 8 పదాలని కూడా మొట్టమొదటి పిల్లలకు నేర్పించే పదాలుగా చెప్తూ ఇందులో ఏ అర్థంతో పెట్టినారయ్యి? పరమాత్మను గుర్తు చేసేటువంటివి. అంటే ఆ అనేది ముందర పెట్టినారు అంటే వీళ్ళు కాదు, ఆత్మ జీవాత్మ కాదు, నేను కూడా ఉన్నాను పరమాత్మ అంటే ఆయన పరమాత్మ, ఆత్మ జీవాత్మ కాదు పరమాత్మ అనే 3 ఆత్మల విధానాన్ని తెలియడం కోసం అమ్మ, అన్న, అక్క, అవ్వ, అత్త, అయ్యా, అబ్బా, అప్ప ఇవన్నీ వాక్యాలని అక్షర జ్ఞానంగా కూడా చెప్పడం జరిగింది. అర్థమైందా? ఆ విధంగా ఏం జరిగింది? సృష్టికి పూర్వము ఏది కాకోకుండా అటు పురుషుడు ఇటు స్త్రీ ఏది కాకుండా స్థిరాస్థిరునిగా ఉన్నటువంటి వాడు సృష్టి తర్వాత ఏమయ్యాడు? పురుషుడిగా మారిపోయి, అంటే ముగ్గురు పురుషునిగా తనను తాను ప్రకటించుకొని, అలా ప్రకటించుకున్న తర్వాత తాను 3గా విభజింపబడినాడంట. ఎవరు? పరమాత్మ 3గా విభజింపబడినాడు. ఈ పరమాత్మ అనే పేరు ఎప్పుడు వచ్చింది ఆయనకి? సృష్టి తర్వాత వచ్చింది. 3గా విభజింపబడిన తర్వాత ఆ పేరు వచ్చింది. అర్థమవుతుందా? 3గా విభజింపబడి సర్వజీవుల యందు ఉన్నట్లు తన 3 గ్రంథములలో చెప్పాడు. అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్ని గ్రంథాల్లో కూడా ఇదే సారాంశమునే చెప్పడం జరిగింది. ముగ్గురు పురుషులకు వివరమునిస్తూ మొదటి ఇద్దరు పురుషులను దేవుడు అని చెప్పుటకు వీలున్నదని తెలిపాడు. 3వ పురుషుడు జీవుడుగా చెప్పబడినాడు. 3వ పురుషుడు అనుభవించేవాడుగా జీవుడుగా చెప్పబడినాడు. మొదటి ఇద్దరు పురుషులు అంటే మొదటి 2 భాగాలని ఇద్దరిని కూడా దేవుళ్ళుగానే చెప్పబడినారు. ఇందులో ఒకడు ఆరాధించే దేవుడు అంటే ఆరాధ్య దైవము జీవునికి, ఇంకొకడు సాక్షిగా ఉన్నటువంటి పెద్ద ఆయన. ఎవరైతే సృష్టికి పూర్వం ఉన్నారో ఆయనే సాక్షిగా ఉంటూ ఆయన తర్వాత మళ్ళీ ఆయన నుంచి ఒక ఆత్మను తీసి ముందర పెట్టి ఆయన కుమారుడుగా అన్ని హక్కులు ఈయనకి అంటే పవర్ ఆఫ్ పట్టా రాసి ఇచ్చినాడు. ఏం రాసి ఇచ్చినాడు? పవర్ ఆఫ్ పట్టా ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు పవర్ ఆఫ్ పట్టా? ఆత్మకే ఇచ్చినాడు. అధికారం అంతా ఈయన దగ్గరే ఉంది. అందుకే నువ్వు ఆయన్నే గణపరచు, ఆయన్ని గణపరిస్తే నన్ను గణపరిచినట్టు అవుతుంది అని చెప్పినాడు. నువ్వు ఆయన్నే ఆరాధించల్లా. ఆయనను ఆరాధిస్తే ఆయన ద్వారా నేను నీకు మోక్షం ఇస్తా అని చెప్పినాడు. మోక్షం ఇచ్చేవాడు ఎవరు? ఎవరు ఇవ్వాలి? ఆత్మ ఇస్తాడా మోక్షము? పరమాత్మ ఇవ్వాల్సిందే. మోక్షము పరమాత్మ ఇవ్వాల్సిందే. కాకపోతే ఎవరి ద్వారా ఇస్తాడు? ఆత్మ ద్వారా నీకు ఇస్తాడు మోక్షం. డైరెక్ట్గా ఇయ్యడు. మేము డైరెక్ట్గా పరమాత్మను పట్టుకుంటాం అంటే ఎవరు నేను ఏకర లేని ఉంటాను ఆయన అని చెప్తున్నాడు. ఆయన నాకు ధర్మాలు లేవని చెప్తున్నాడు. మొదట ఎట్టయితే ఏకర లేకుండా ఉన్నాడో, ఏ ధర్మాలు లేకుండా అట్టే ఏ ధర్మాలు లేకుండా ఏకర లేకుండా ఉన్నాను, కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాను, నేను ఏ పని చేయను. మీరు ఏం చేస్తాండేది అంటే భూమిలో నుంచి పైకి ఎక్కొచ్చాండేది, కిందికి దిగిపోతాండేది అంతా నాకు తెలుసు అని చెప్పినాడు ఆయన. ఆకాశం నుంచి కిందికి, భూమిలోంచి పైకి ఎక్కొచ్చేది దిగిపోయేటి అన్ని చూసుకుంటూ కూర్చున్నాను నేను అని చెప్పినాడు. అర్థమైందా? అందువల్ల ఆయన ఏ అక్కర లేనటువంటి వాడుగా ఆయన చెప్పడం జరిగింది. మరి ఏ అక్కర లేనటువంటి వాడిని నేను ఆరాధించాను అంటే నాకు అవసరమే లేదు పూర్వం ఆయన చెప్తా అంటే మీరు ఆయన ఆరాధించేమన్న ప్రయోజనం ఉందా? లేదు. నువ్వు ఈయననే ఆరాధించాలా. ఎవరిని? ఆత్మనే ఆరాధించాలా. అర్థమైందా? ఏం చెప్పారు? భూమి ఆకాశములను ప్రప్రథముగా సృష్టించిన వాడు దేవుడే. ఆయన ఏ పని చేయ సంకల్పించుకున్నా దానిని అయిపో అంటే చాలు, అది అయిపోతుంది. అలాగే 50:37 వాక్యంలో చూస్తే హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధను కలిగి ఉండి ఆలకించండి. అంటే మీరు శ్రద్ధగా వినండి. సావధానముగా మసలుకునే ప్రతి వ్యక్తికి ఇందులో హితబోధ గలదు.
నిశ్చయముగా మేము భూమి ఆకాశములను వాటి మధ్య ఉన్న అన్నిటినీ 6 దినాలలో సృష్టించాము. భూమిని, ఆకాశాన్ని, వాటి మధ్యలో ఉన్న సమస్తమును 6 దినములలో సృష్టించాము. మరి మాకు అలసట ఏమాత్రము రాలేదు. ముందే ఏం చెప్పాడు ఆయన? సావధానముగా మసులుకోండి, శ్రద్ధగా వినండి అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. మరి భూమి ఆకాశాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమిని ఆకాశాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు 2 ఉన్నారు. బయట ఉన్నటువంటి భూమిని, ఆకాశాన్ని తయారు చేసినటువంటి వాడు ఆయన. అంటే అయిపోయింది. ఆయన సంకల్పంతోనే అది జరిగిపోయింది. కానీ ఇక్కడ భూమిని, 6 ఆకాశాలని, మొత్తం 7 ఆకాశాలని, భూమిని 7 ఆకాశాలని ఇక్కడ తయారు చేసినటువంటి వాడు ఎవరు? ఆత్మ. అర్థమైందా? భూమిని 7 ఆకాశాలంటే 6 ఆకాశాలని 6 దినములు అంటే 6 రోజులు 6 ఆకాశాలని తయారు చేసి 7వ దినం 7వ ఆకాశం ఎక్కి కూర్చున్నటువంటి ఆయన, 7వ ఆకాశముపై సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్న ఆయన ఎవరు? ఆత్మ. మరి 7వ ఆకాశంలో పరమాత్మ లేడా? ఉన్నాడు. జీవాత్మ లేడా? ఉన్నాడు. అందరూ 7వ ఆకాశంలో ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? 7వ ఆకాశంలో ఉన్నాడు. దేవుడు అంటే సాక్షిగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఇటు కార్యకర్తగా ఉండి ఆరాధించదగిన వాడుగా ఉన్నటువంటి మధ్యాత్మ ఈయన ఉన్నాడు. అనుభవించేవాడిగా లేదా ఆరాధించేవాడిగా ఉన్నటువంటి జీవాత్మ కూడా ఉన్నాడు. ముగ్గురు ఇక్కడే ఉన్నారు. 7వ ఆకాశంలోనే ఉన్నారు. కానీ 7వ ఆకాశంలో ఆయన సాక్షిగా ఉన్నాడు. ఎవరు? పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు? సాక్షిగా ఉన్నాడు. మరి 7వ ఆకాశంలో అంటే ఇక్కడ 7వ ఆకాశంలో మాత్రమే ఉన్నాడా? బయట కూడా ఉన్నాడు. శరీరంలో మాత్రం ఉండేవాడు ఈయన ఆత్మ. శరీరం లోపల అంటే ఇటు 7వ ఆకాశంలోను మరియు బయట 2 చోట్ల ఉండేవాడు ఎవరు? పరమాత్మ. ఆయన అణువణువున వ్యాపించున్నాడు. ప్రత్యేకించి ఆయనకు ఒక స్థలము అని చెప్పి మనము నిర్ధారణ చేసి చెప్పడానికి లేదు. అందుకోసం ఇక్కడ ఏం చెప్పారు? ఏం పెట్టారు? ఇక్కడ బ్రహ్మచక్రంలో 2 భాగాలను చూపించడం జరిగింది. ఈ 2 భాగాలు కూడా చర ప్రకృతి, అచర ప్రకృతిగా చెప్పడం జరిగింది. అంటే చర ప్రకృతి అంటే ఇటు శరీరము లోపల ఉన్నాడు ఆయన, అటు అచర ప్రకృతి అంటే శరీరం బయట ఉన్నాడు, అనువనున వ్యాపించి ఉన్నాడు అనే దాన్ని చూపించడం కోసము ఇక్కడ చర ప్రకృతి, అచర ప్రకృతి అని 2 భాగాలను చేసి చూపించడం జరిగింది. దేవుడు 2 భాగాలలోనూ ఉన్నాడు. అర్థమైందా? ఏ విధంగా ఉన్నాడు? 2 భాగాలలో సాక్షిభూతునిగా ఉన్నాడు. ఇటు శరీరంలోనూ సాక్షిగా ఉన్నాడు, బయటను సాక్షిగానే ఉన్నాడు. ఎక్కడున్నా ఆయన ఏ విధంగా ఉన్నాడు? సాక్షిభూతునిగా ఉన్నాడు. అర్థమైందా? అదేవిధంగా శరీరములోని ప్రకృతికి, చర ప్రకృతికి అధిపతిగా ఎవరున్నారు? ఆత్మ ఉన్నాడు. అట్లే బయట అచర ప్రకృతికి ఎవరున్నారు అధిపతిగా? పరమాత్మ ఉన్నాడు. కానీ ఇక్కడ అధిపతిగా ఉండి ఏం చేస్తున్నాడు? శరీరంలోని ప్రకృతి ద్వారా పనులు చేపిస్తున్నాడు. అంటే పని చేస్తున్నాడు. ఇద్దరు కలిసి కార్యం చేస్తున్నారు. కానీ అక్కడ ఆయన ఏం చెప్పినాడు ఇందాక కథలో? భార్య విడిగా ఉంది, సపరేట్గా, ఆయన అంతగా ఉంది అని చెప్పినారు. అట్లాగా ఆయన అధిపతిగా ఉన్నాడు, కానీ ఆయన కేవలం సాక్షిభూతునిగా మాత్రమే ఉన్నాడు. కానీ అక్కడ ప్రకృతిలో కూడా ఆయనకి ఎంతో మంది దైవదూతలు ఉన్నారు, ఆయన పని చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా అయితే ఈయన ఆజ్ఞేస్తే ఇక్కడ శరీరంలో పని జరుగుతున్నాయి ఈ ప్రకృతి ద్వారా, ఈ గుణముల ద్వారా, అట్లాగే బయట ప్రకృతిలో కూడా, బయట ఉన్నటువంటి దీంట్లో కూడా ఆయన ఆజ్ఞ ద్వారా పనులు చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఆయన ఏ పని చేయుడు సాక్షిగా ఉన్నాడంటే మరి ఆయన ఎట్లా ఆజ్ఞాపిస్తున్నాడు? ఆయన ఆజ్ఞాపించడు. ఆయన సంకల్పం జరిగిందంటే చాలు. ఆయనకి ఈ విధంగా సంకల్పం జరిగిందని తెలిస్తే ఆటోమేటిక్గా వీళ్ళు చేసేవాళ్ళు వీళ్ళ పనులు చేస్తారు. అర్థమైందా? ఆయన సంకల్పంతోనే అయిపోతాయి పనులన్నీ. ఇందాకేం చెప్పుకున్నాము? ఆత్మ అయినటువంటి వాడు
శరీరం లోపల శరీరంలోని ప్రకృతి అంటే శరీరముగా ఉన్నటువంటి ప్రకృతికి అంటే చర ప్రకృతికి అధిపతిగా ఉంటూ ఆయన పని చేస్తున్నాడు అని చెప్పాం. అర్థమైందా? చర ప్రకృతికి అధిపతిగా ఉన్నాడు అని మనం చెప్పుకోవడం జరిగింది. మరి దీనికంటే ముందు 2వ ఆయత్ 117 దాంట్లో ఏం చెప్పుకున్నాము? భూమి ఆకాశాలను ప్రప్రథమంగా సృష్టించిన వాడు దేవుడే అని ఎవరి గురించి చెప్పుకోవడం జరిగింది? మొదటి దేవుని గురించి, పరమాత్మ గురించి చెప్పుకోవడం జరిగింది. ఆయన ఏ పని చేయ సంకల్పించుకున్నా దానిని అయిపో అంటే చాలు అయిపోతుంది. అర్థమైందా? దేవుడు ఏ పనిని చేయడు, ఆయన సంకల్పం మాత్రం ఉన్నాయి, అన్నీ అయిపోచున్నవి అని చెప్పని కలదు. కింద చెప్పిన వాక్యంలోనేమో ఆయన 6 రోజులు పనిచేశాడు, అయినా నాకు అలసట రాలేదు అని చెప్తున్నాడు. ఆయన 6 రోజులు పనిచేసి 7వ దినమున ఆయన 6 రోజులు పనిచేసినా ఆయనకి అలసట రాలేదని ఆయన చెప్పినాడు. ఈయనేమో ఓన్లీ సంకల్పంతోనే అంటే అయిపోతుంది. దేవుడు మొత్తము 3 భాగాలుగా విభజింపబడినాడని చెప్పుకున్నాం కదా. అందులో 2వ వాడు అంటే ఎవరు? ఆత్మ. మొదటివాడు పరమాత్మ సాక్షిగా ఉన్నటువంటి వాడు, 2వ వాడు ఆరాధించదగిన వాడు, ఆయనే మనకు కార్యకర్తగా కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? ఆత్మ. దేవుడు అంటే ఎవరు? పరమాత్మ. ఆత్మకు తన వలె నుండుటకు అన్ని విధములుగా అధికారం ఇచ్చానని చెప్పబడిందంట. దేవుడు ఏం చేసినాడు? అన్ని రకాల అధికారము ఆయన మాదిరి ఉండడానికి, దేవుని మాదిరి ఉండడానికి ఇచ్చాడు. అంతేకాక మనిషి చనిపోతే తిరిగి కర్మను నిర్ణయించి జన్మలకు పంపు అధికారము ఆత్మకు ఇవ్వబడినది. దేవునితో సమానంగా ఆత్మను ఆరాధించిన వానికి, గౌరవించిన వానికి జన్మలు లేకుండా మోక్షము కలుగునని చెప్పడమైనది. ఇంకా దేవుని వలె ఆత్మ కూడా నిత్య జీవము కలదిగా, జనన మరణములు లేనిదిగా ఉన్నట్లు దేవుడు ఆత్మకు అధికారము ఇచ్చాడు. మనుషులు ఆత్మను దేవుని వలె గౌరవించవలనని కూడా చెప్పడమైనది. ఇదంతా చూచిన తర్వాత ఆత్మ మనుషులందరికీ దేవుడుగా ఉన్నాడని చెప్పుచున్నాము. దేవునితో సమానంగా ఉన్న ఆత్మ మనిషికి కార్యకర్తగా పనిచేసి పెట్టుతున్నదంటే ఎవరైనా నమ్మగలరా? దేవునితో సమానంగా ఉండేటువంటి ఆత్మ, అంత అధికారాలన్నీ ఇచ్చినటువంటి ఆత్మే ఇటువైపు ఏం చేస్తూ ఉంది? మనిషికి కార్యకర్తగా కూడా ఉందని చెప్తున్నారు. ఒకవైపు ఎంతో ఉన్నతముగా కనిపించే ఆత్మ జీవునికి సేవకునిగా కార్యములు చేసి పెట్టడము అంటే ఆశ్చర్యపోక తప్పదు. నా మాట నమ్మకపోతే ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరైతే అంత ఉన్నత స్థానంలో ఉన్నాడో, ఎవరైతే మీకు ఆరాధింపదగిన వాడుగా దేవుడు ఆయన్ని ముందర పెట్టినాడో, ఆయనే మీకు సేవకుడిగా, ఆయనే మీకు కార్యకర్తగా ఉండి ఇటువైపు పనులు కూడా చేసి పెడుతున్నారంటే మీరు నమ్మగలరా అని చెప్పని అడుగుతూ, మీరు నమ్మకపోతే, నా మాట నమ్మకపోతే ఖురాన్ గ్రంథంలో 6వ ఆయత్ 102వ సూరాలో కూడా ఆయన ఏం చెప్పారు గమనించండి. ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు ఆయన అక్కడ? ఆయనే అల్లా మీ ప్రభు, ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేదు, ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున ఆయననే మీరు ఆరాధించండి. అంతేకాక ప్రతి దానికి ఆయన కార్యకర్త. అర్థమైందా? ఆయనే సృష్టికర్త, అంతేకాక ఆయన ప్రతిదానికి కార్యకర్త కూడా. ప్రతి పనికి కార్యకర్త కూడా ఆయనే. ఎవరైతే కార్యకర్తగా ఉన్నాడో, ఎవరైతే పనిచేసేవాడిగా ఉన్నాడో, ఎవరైతే సేవకుడిగా ఉన్నాడో, ఆయనే మీకు సృష్టికర్త, ఆయన్నే మీరు ఆరాధించాలి, ఆయన్నే మీరు దేవునిగా గుర్తించి ఆరాధించాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వాక్యమును చదివిన చాలామంది దేవుడు అంటేనే ఆ పరమాత్మను అర్థము చేసుకుని ఆత్మను వదిలివేయు అవకాశం కలదు. ఇక్కడ దేవుడు అను పదము ఆత్మగా అర్థము చేసుకోవలెను. చూడండి వివరము. దేవుడు అనే పదము ఆత్మగా అర్థము చేసుకోవలెను. అట్లు కాదు, దేవుని విషయమునే ఆ వాక్యంలో చెప్పాడని కొందరు వాదించవచ్చు. నాకు వాదనతో పని లేదు, ఉన్న సత్యమునే చెప్పడం నా వంతు అని ఎవరు చెప్తున్నారుడా? గురువు చెప్తున్నాడు. దేవుడే అల్లా అనగా అంటే దేవుడు పరమాత్మే అయితే ఆయన సాక్షిగా ఉండేవాడు అని మాత్రమే తెలియవలెను. పెద్ద దేవుడే అయితే నువ్వు అనుకుంటే ఆయన కేవలం సాక్షిగా ఉండేవాడు మాత్రమే నువ్వు తెలియవలెను.
దేవుడు మనిషికి పని చేయు పని మనిషిగా లేడు. ఎవరు? పరమాత్మ. కేవలం ఆయన సాక్షిగా ఉండేవాడు మాత్రమే. ఆయన పని చేయు పని మనిషిగా లేడు. దేవుడు రూపనామ క్రియలు లేనివాడు అని జ్ఞాపకం ఉంచుకోవాలను. ఆయనకి రూపనామ క్రియలు లేనివాడు, దేవుడు సాక్షిగా ఉన్నాడు అని అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్పబడి ఉంది. అందువల్ల ఇక్కడ ఆయనే సర్వానికి సృష్టికర్త. అంటే పనిచేసి 6 దినాలు 6 ఆకాశాలను సృష్టించి 7వ దినములో 7వ ఆకాశంలో 7వ దినమందు సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నటువంటి వాడు ఆయనే. అందువల్ల ఆయనే ప్రతిదానికి సర్వానికి సృష్టికర్త. కావున ఆయననే మీరు ఆరాధించండి. అంతేకాక ఆయనే ప్రతిదానికి కార్యకర్త కూడా. అర్థమైందా? మనం చెప్తున్నటువంటి విషయాలా కాదు, గురువు చెప్తున్నటువంటి విషయాలే. వాస్తవ జ్ఞానమును తెలియగలిగితే దేవుడు పని చేయువాడు కాదు. వాస్తవ జ్ఞానం తెలియగలిగితే దేవుడు పని చేయువాడు కాదు. దేవుడు తన ఆత్మను ప్రజలకు దేవునిగా అంటే మరియు సేవకునిగా, దేవుడు ఏం చేశాడు? తన ఆత్మని ప్రజలకు దేవునిగా మరియు సేవకునిగా అంటే కార్యకర్తగా కూడా నియమించి పక్కన చూస్తూ ఉన్నాడు. ఆత్మయే దేవుని వలె ఉన్నది. వాక్యంలో చెప్పినట్లు ఆయన అంటే ఆత్మయే మనుషులకు దేవునిగా ఉంటూ మరియు ఆత్మే మనుషులకు కార్యకర్తగా ఉంటూ జీవునికి సుఖదుఖములను కూడా అందించుతున్నది. ఈ విధముగా ఆత్మ మనిషి ఎడల 2 రకములుగా ఉన్నదని చెప్పవచ్చును. ఒకే ఆత్మ ఎన్ని రకాలుగా ఉంది? 2 రకాలుగా ఉంది. మీరు అనుకుంటున్నట్టుగా ఈయన కేవలం పని మంచే, ఇంకొక ఆయన ఎవరు ఉండారు, లేకపోతే పరమాత్మే ఆర్డర్ ఇచ్చి ఈయన చేస్తున్నాడు. ఆయన వేసే ఆర్డర్ ఎప్పుడో వేసినాడు. ఆయన వేసినకోనే సృష్టి ఆది నుంచి నేను చేస్తూ వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్డర్ వేసేది ఏం లేదు. ఇప్పుడు మీ అందరికీ సృష్టికర్త ఆయనే, ఆరాధ్య దైవం ఆయనే మీకు పని మనిషిగా ఉన్నాడు. కాబట్టి పని మనిషి వేరు, సృష్టికర్త వేరు అనేది అది మాయకు సంబంధించిన విధానం అవుతుంది. మీరు పొరపడి మాయలో పడి ఇటువంటి తప్పు మార్గంలో పోయే పరిస్థితి ఉంది. అందువల్ల జాగ్రత్త పడండి. అందుకే ఏం చెప్పారు? ఆత్మ దేవునిగా ఉందని చెప్పారు కదా. అందుకే ఇప్పుడు దేవుని ముద్రను గురించి చెబుతున్నాము. అంటే అది ఆత్మ ముద్ర. ఈ ముద్రని ఏమని చెప్పారు? కాలక్రమ చక్రాల ముద్రని, దేవుని ముద్రని ఆత్మ ముద్ర అని చెప్పినారు. ఎందుకంటే నీకు ఆరాధ్య దైవం ఎవరు? ఆత్మే. అందులో 7వ ఆకాశంలో ఈ ముద్రలో అంటే ఈ ముద్ర అంటే ఏంటి? ఈ చక్రాల చట్టం అంతా ఎక్కడ ఉంది? 7వ ఆకాశంలో ఉంది. మరి 7వ ఆకాశంలో ఆత్మ ఒకడైనా ఉండేది లేదు. జీవాత్మ ఉన్నాడు, అందుకంటే పెద్ద ఆయన కూడా ఉన్నాడు, పరమాత్మ కూడా ఉన్నాడు సాక్షిగా. అయినప్పటికీ ఆత్మముద్ర అని ఎందుకు చెప్పినారు? నువ్వు ఆరాధించదగిన వాడు ఎవరు? నువ్వు ఆరాధించాల్సింది ఎవరిని? ఆత్మనే. ఆయనే నీకు సృష్టికర్తగా ఉన్నాడు, ఆయనే నీకు కార్యకర్తగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆరాధించింది ఆత్మనే. కాబట్టి ఏం చెప్పారు ఇక్కడ? దేవుని ముద్రని ఆత్మముద్ర, ఆత్మముద్రను గురించే చెప్తున్నామని అర్థము. దేవుని ముద్రను గురించి చెప్తున్నామంటే అని చెప్పడమైంది. దైవ గ్రంథ ప్రకారము ఏ మనిషి అయినా ఆత్మను దేవునిగా చెప్పుకోకపోతే దేవుని మాటను అతిక్రమించినట్లగును. దేవుని మాటనే అతిక్రమించినట్లయితుంది. దేవునికి మనిషి మీద కోపము కలగవచ్చు. కుమారుడైన ఆత్మను గణపరచని వాడు దేవుణ్ణి కూడా గణపరచడని బైబిల్లో చెప్పిన వాక్యాన్ని మరవకూడదు. అర్థమైందా? మీరు కుమారుడైన ఆత్మను గణపరిస్తేనే తండ్రి అయిన దేవుని కూడా గణపరిచినట్లయితుంది. అంటే పరమాత్మను కూడా పెద్ద ఆయన కూడా కనపరిచినట్లయితుంది. మీరు అట్లా కాదని కుమారుడైన ఆత్మని కేవలం పని మనిషి మాత్రమే అని మీరంటే ఏమవుతుంది? మీరు పెద్ద ఆయన్ను కూడా తక్కువ చేసి మాట్లాడినట్టే అవుతుంది. అందువల్ల ప్రతి మనిషి తండ్రి అయిన దేవుణ్ణి గురించి ఆలోచించక కుమారుడైన ఆత్మను గురించి ఆలోచించాలి. అంటే పెద్ద ఆయన గురించి ఆలోచించద్దండి. మీరు ఆలోచించాల్సింది ఎవరి గురించి? ఆత్మను గురించే. ఆత్మనే దేవునిగా తలవాలి, ఆత్మను దేవునిగా ఆరాధించాలి. అర్థమవుతుందా? ఈ మాటలన్నీ దేవుడే స్వయంగా యోహాను సువార్తలో కూడా చెప్పినాడు. ఇక్కడ ఖురాన్ గ్రంథంలోనే కాదు. మనుషులకు ఆత్మ దేవుడిగా గొప్ప స్థితిలో ఉన్న, అత్యున్నత స్థితిలో ఉన్న, మరొక విధముగా ఆత్మే మనిషి కంటే తక్కువగా మనిషికి సేవకునిగా పని మనిషిగా కూడా ఉన్నదని చెప్పవచ్చును.
ఇట్లు ఆత్మ మనిషి ఎడల రెండు విధములుగా ఉన్నదని, అసలైన దేవుడు అనగా ఆత్మకు తండ్రిగా ఉన్న దేవుడు, అంటే మనకి తాతగా ఉన్న దేవుడు మనుషులతో సంబంధం లేకుండా పక్కన సాక్షిగా మాత్రమే ఉన్నాడు. మనుషులతో ఎటువంటి సంబంధం ఆయనకు లేదు, కేవలం ఆయన సాక్షిగా మాత్రమే ఉన్నాడు. అందువల్ల మనకి ఇక్కడ సేవకునిగా ఉండేది, అట్లాగే నీకు ఆరాధ్య దైవముగా, నీ సృష్టికర్తగా, నిన్ను పుట్టించేవాడిగా, నిన్ను చంపేవాడిగా, నీకు తీర్పు తీర్చేదానికి అధికారం ఉండేటువంటి వాడిగా ఉండేవాడు ఎవరు? ఆత్మే. కాబట్టి మనం ఆరాధించాల్సింది ఎవరిని? ఆత్మనే. అర్థమవుతుందా? అందువల్ల తాతైన దేవుణ్ణి తెలియటకు, తాతైన దేవుణ్ణి తెలియాలా, నువ్వు తాతైన దేవుణ్ణి చేరుకోవాలి, దేవుణ్ణి పరమాత్మని అని అంటే, తాతైన దేవుని తెలియటకు తండ్రి అయిన ఆత్మని దేవునిగా తలచవలను. తండ్రి అయినటువంటి ఆత్మనే దేవునిగా నువ్వు తలచాలి, దేవునిగా గౌరవించాలి, దేవునిగా ఆరాధించాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. మనకు దేవుడైన ఆత్మ మనుషుల ఎడల రెండు రకములుగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఏ విధంగా ప్రవర్తించడం? రెండు రకాలుగా. ఒకటి కార్యకర్తగా, ఇంకోటి ఆరాధ్య దైవం అంటే సృష్టికర్తగా కూడా ఆయన ఉన్నాడు. ఈ విధంగా రెండు రకాలుగా ఆయనే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు? దేవుని ముద్రని ఆత్మ ముద్ర అని చెప్పాడు. అదే ఆత్మ మనకు దేవుడిగా ఉన్నాడు. ఆయనే రెండు విధాలుగా జీవుని పట్ల ప్రవర్తిస్తున్నాడు కాబట్టి, రెండు రకాలుగా ఉన్నాడు కాబట్టి, అందువలన దేవుని గుర్తును, దేవుని చిహ్నము అని ఒక రకము, దేవుని ముద్ర అని మరొక రకము చెప్పుకుంటున్నాము. దేవుని చిహ్నము అని ఒక రకము, దేవుని ముద్ర అని ఎందుకు చెప్తున్నారు ఒక రకము? ఎందుకు చెప్తున్నారు రెండు రకాలుగా అంటే, ఒకే దేవుడే అంటే ఆత్మే నీకు ఇటు కార్యకర్తగా, అటు సృష్టికర్తగా రెండు విధాలుగా నీ ఎడల పనిచేస్తున్నాడు. కాబట్టి ఇటు దేవుని చిహ్నముగా, దేవుని ముద్రగా రెండు రకాలుగా చెప్పడమైంది అని చెప్పారు ఇక్కడ. సృష్టికి ముందు ఉన్నటువంటి ఎవరైతే స్థిరాస్థిరుడిగా అంటే సున్నాగా, శూన్యముగా, ఎటు ఏది కానటువంటి వాడిగా ఉన్నటువంటి ఆయన సృష్టి తర్వాత ఎన్ని భాగంలో అయినాడు? 4 భాగంలో అయినాడు అని మనం చెప్పుకోవడం జరిగింది. అదే విషయంలో ఇక్కడ గ్రంథంలో ఏం చెప్తున్నారు? దైవ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన జ్ఞాన సమాచారము దేవుడు 3 విధములా ఉన్నాడని చెప్పడమే కాక, చెప్పకుండానే దేవుడు 4 విధములుగా ఉన్నాడని తన గ్రంథంలో తెలియజేశాడు. దేవుడు ఒక్కడే అని తెలిసిన మీకు వాస్తవముగా, సత్యబద్ధముగా, శాస్త్రబద్ధముగా 3, 1, 4 విధములా ఉన్నాడని మేము చెప్పడం అందరికీ కొరుకుడు పడని విషయం, అంటే ఆశ్చర్యకరమైన విషయము అని నాకు తెలుసు. అయినా సత్య ప్రకటన ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఎవరో ఒకరు చెప్పక తప్పదు అని ఇక్కడ గ్రంథంలో చెప్పడం అయింది. ఎందులో? దేవుని ముద్ర గ్రంథంలో. ఈ మధ్య శ్రద్ధ సరిగా లేకపోవడం వల్ల ఏమవుతున్నారు, ఇతరులు దేన్నైతే అండర్లైన్ చేసి పంపిస్తారో, ఏ వాక్యాలనైతే గ్రంథంలో అండర్లైన్ చేసి పంపిస్తారో అక్కడి వరకే చదువుకోవడానికే సరిపోతుంది వీళ్ళకి. శ్రద్ధ ఉంటే ఏమవుతుంది, గ్రంథంలో ఏం చెప్పారు, ఇంకా ముందేం చెప్పారు, వెనకేం చెప్పారు, గ్రంథం మొత్తం పరిశీలన చేద్దామని చేస్తారు. ఆ విధంగా లేకుండా ఇప్పుడు ఏమైంది, ఇతరులు చెప్తే వినేదానికి అలవాటు పడడం వల్ల ఏదైతే అండర్లైన్ చేశారో దాన్ని మాత్రమే వాళ్ళు చూస్తూ ఉండడం వల్ల ఏమైతా ఉంది, ఇక్కడ ఏం చెప్పారు, దేవుడు 3 విధాలుగా ఇంతవరకు చెప్పారు, అంటే 3 ఆత్మలుగా అని చెప్పారు. కానీ ఇక్కడ చూడండి, రహస్యం చెప్పాడు ఆయన. రహస్యం చెప్తున్నానని చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు రహస్యం అంటే, దేవుడు 3 విధాలుగా కాదు 4 విధాలుగా ఉన్నాడని చెప్పినాడు. కాబట్టి మొత్తం 4 ఆత్మలు ఉన్నాయి. మధ్యలో ఇంకొక ఆయన రహస్య గురువు ఉన్నాడు. అర్థమవుతుందా? లేకపోతే ఇంకొక మధ్యాత్మ, శుద్ధాత్మ, ఇంకొక పరిశుద్ధాత్మ, యాదవ్ పేరు పెట్టేదానికి, అంటే ఈ 3 ఆత్మలు కాకుండా, ఈ 3గా కాకుండా ఇంకోటి కూడా ఉంది, అంటే 4 అని చెప్పినాడు కదా అని చెప్పని వాళ్ళు అండర్లైన్ చేసి దీన్ని చూపిస్తే, అబ్బబ్బబ్బబ్బబ్బా అన్న సత్యం తెలిసింది మాకు అని పొగిడే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఏం చెప్పినాడు ఆయన, సృష్టికి పూర్వము ఎవరైతే ఉన్నారో ఆయనే సృష్టి తర్వాత 3 భాగములుగా, అంటే 3 ఆత్మలుగా మారిపోవడం జరిగింది, 3 పురుషులుగా. కానీ 3 పురుషులతో పాటు ఒక స్త్రీగా కూడా, అంటే ప్రకృతిగా కూడా ఒక భాగం మారి మొత్తం 4 భాగాలుగా దేవుడు విభజింపబడినాడు. ఇక్కడ ప్రకృతి అనే దాన్ని పక్కకు పెట్టేసి ఈ 4వ వాడిని కూడా మనకు అనుకూలంగా ఉంది, ఏదేదో మా లోపల ఉన్నాడు వాడెవడో 4వ వాడు నాకే చెప్తున్నాడని చెప్పుకుంటే బాగుంటుందని అని వాళ్ళు చెప్పుకోవడం,
మా గురువును అవమానించారు అని వీళ్ళు మాట్లాడడం చూస్తూ ఉంటే ఎంత మూర్ఖంగా ఉన్నారనేది తెలుస్తూ ఉంది. అందువల్ల ఆయన చెప్పినటువంటి 4వ విధానం ఏంటనేది అండర్లైన్ చేసిన దాని వరకే చూడొద్దండి. ఇంకా ముందుకు ఏం చెప్పాడు చదవండి. కాస్త గ్రంథాలు చదివితే శ్రద్ధ పెడితే దాని మీద దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు. శ్రద్ధ లేకపోతే మిమ్మల్ని అపమార్గం బట్టి ఇచ్చేవాడు కూడా ఆయనే. అర్థమైందా? మిమ్మల్ని ఎవరిని సన్మార్గం పంపిస్తారని ఆయన ఎప్పుడూ చెప్పలేదు స్వామి. గొర్రెలు ఇవన్నీ అందుకే చెప్పినాడు ఆయన. గొర్రెలు కాబట్టి ఏ గొర్రెకైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో నా మీద, ఎక్కువ శ్రద్ధ ఉంటుందో ఆ గొర్రెను మాత్రమే నా దగ్గర పిలుచుకుంటే మిగతా గొర్రెలన్నింటి పక్క తోలుతా అని చెప్పినాడు ఆయన. చెప్పలేదా? అపమార్గం పట్టించేవాడు కూడా ఆయనే. అది మర్చిపోవద్దండి. అర్థమవుతుందా? సరే, ఇక్కడ ఏం చెప్పారు? దేవుడు 4 విధాలుగా ఉన్నాడు అని చెప్తున్నాము. ఇది మీకు కొరుకుడు పడని విషయము అని రహస్యము చెప్తున్నామని చెప్పడం జరిగింది. ఇంతవరకు దేవుని జ్ఞానం తెలిసిన వారు అనుకున్న జ్ఞానులందరికీ మేము ఒక సత్యమును చెప్పి కొంత గందరగోళానికి గురి చేశాము అని కూడా ఆయన చెప్పారు. సత్యము కొంత చేదుగా ఉన్న సత్యం ఇప్పటికీ సత్యమే. అందువలన శాశ్వతముగా సత్యముగా అన్న విషయమును చెబితే దేవుడు ఒక్కడే అయినా మొత్తానికి 4 భాగములుగా ఉన్నాడు. అర్థమైందా? దేవుడు ఒక్కడే అయినా 4 పురుషులుగా ఉన్నారని చెప్పలేదుట. ఈ విశ్వం మొత్తంలో ఉండేది 3 పురుషులే అని భగవద్గీతలోనే తేల్చిపడేసినారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? 4 భాగములుగా అని చెప్పినాడు. అంతే, 4 పురుషులుగా అని చెప్పలేదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని 4 భాగములు అంటే 4 పురుషులకు ఇంకొన్ని కలేసుకుంటే ఇంకా ఆయన చెప్పలేదులే, మేము అంతా ఇప్పి చెప్తున్నాము, 3 పెట్టినాడు అని ఏదేదో కథలు చెప్పేదానికి. అంటే మాయ యొక్క ప్రభావం ఎట్టుంటుంది చూసారా? ఊహకు అందకుండానే మిమ్మల్ని మోసం చేస్తుందని ఆయన చెప్పినాడు కదా. అదేవిధంగా మోసం చేసింది వీళ్ళని. ఆ విధంగా మొత్తానికి 4 భాగములుగా ఉన్నాడు. వాస్తవమును చెబితే దేవుడు ఎప్పటికీ దేవుడుగా ఉన్నాడు. దేవునిగా ఉన్న ఆత్మ ఒకటి కలదు. దేవునిగా ఉండే ఆత్మ ఒకటి ఉంది. ఎవరు ఆత్మ అంటే మొట్టమొదట స్థిరాస్థిరునిగా ఉన్నాడు కదా మొదట, ఆయనే ఇప్పుడు కూడా దేవునిగా ఉన్నాడు. ఎవరైనా పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఇప్పటికీ దేవుడుగా ఉన్నాడు. తర్వాత దేవునిగా ఇంకొక ఆత్మ కూడా ఉంది. తర్వాత 3వది జీవాత్మ ఉంది. ఈ 3 కానిది ప్రకృతి అనే ఒకటి కలదు. అర్థమవుతుందా? అందుకే అండర్లైన్ చేసేటివి మాత్రమే చదవకూడదు. వాడు ఎవడో మోసం చేసి ఇటు మోసపోతారు అనమాట. అండర్లైన్ చేసేటివి మాత్రమే చదివి కార్యకర్త వేరు, సృష్టికర్త వేరు, ఇంకొక ఆయన ఉన్నాడు, 4వ ఆయన ఉన్నాడు, రహస్య గురువు, లేకపోతే ఇంకో శుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, ఇంకొక పరమాత్మ, 2 పరమాత్మలు ఉన్నారు. 2 చోట్ల రాశారు కాబట్టి 2 పరమాత్మలు, 4 చక్రాలు పెట్టారు కాబట్టి 4 ఆత్మలు. శరీర రథం అనేటువంటి భగవద్గీత దీని మీద పైన రథం మీద కృష్ణుడిని కూర్చోబెట్టి పరమాత్మ అని చూపించినారు కాబట్టి 7వ ఆకాశం పైన ఉండేది పరమాత్మ మాత్రమే. అంటే ఆత్మ లేదా? జీవాత్మ లేదా? అరే నాయన, అందరూ ఉండేది ఆడారు నాయన. ఎవరైతే మొదట ఒకటిగా ఉన్నాడో ఆయనే 3గా విభజింపబడినాడు. 3 ఉన్నారు 7వ ఆకాశంలోనే, కానీ ఆయన కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నాడు. నడిపేవాడిగా ఎవరున్నారు? సింహాసనాన్ని అధిష్ఠించి నడిపేవాడిగా ఆత్మ ఉన్నాడు. 6వ నాడీ కేంద్రం వరకే కాదు, 7వ నాడీ కేంద్రంలో కూడా ఉండేది కూడా ఆయనే. అర్థమవుతుందా? ఏం చెప్పారు ఇక్కడ? 4 భాగములు. రహస్యము చెప్తున్నాను మీకు. ఇప్పటి వరకు మిమ్మల్ని కరవపాటి గురి చేశాను అని చెప్పి ఇప్పుడు 4వ విధానం అని చెప్తున్నాడు. 4 అని చెప్తూ ఏం చెప్పాడు? 4వ భాగం ఏంటిది? అది పురుషుడు కాదు, స్త్రీ, ప్రకృతి. మొట్టమొదట విభజించిండేదే ప్రకృతిని. ఆ ప్రకృతి తర్వాతే 3 పురుషులు విభజింపబడినారు. అంటే 3గా ఆయన 3 పురుషులుగా విభజింపబడినాడు. అర్థమవుతుందా? ఆ విధముగా 3 ఆత్మలుగా కాకుండా ఈ 3 కానిది ప్రకృతి అని ఒకటి గలదు. ఈ 4 భాగములు ఒక్క దేవునిలోనివే. ప్రకృతి ఆడ సపరేట్గా ఊడిపడింది ఏమన్నా, లేకపోతే ఆడ నుంచి పడకేసి తయారు చేసినాడా? ఆట నుంచి లేదు. అందుకే చెప్పినారు. ఇదే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కొంతమంది దేవుని జ్ఞానం తెలుసుకునేటప్పుడు మాయను దూషించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మాయని తక్కువ చేసి, అంటే ప్రకృతిని తక్కువ చేసి చులకనగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మాయని తక్కువ చేసి మాట్లాడినా, మాయని చులకన చేసి మాట్లాడినా అది కూడా దైవ దూషణ అవుతుంది అని చెప్పని గ్రంథంలో రాశారు స్వామివారు. రాయలేదా? ఖురాన్ గ్రంథంలో, వజ్రవాక్యాల గ్రంథంలో రాయలేదా? మీరు మాయని చులకన చేసి మాట్లాడినా కూడా, మాయని దూషణ చేసినా కూడా ఏమవుతుంది? మీరు తక్కువ చేసి మాట్లాడినా కూడా అది కూడా దైవ దూషణ అవుతుంది అని చెప్పారు. పరోక్షంగా ఏమో ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా, ఆయనే ఉన్నాడు ఆడ ప్రకృతిగా కూడా.
అందువల్ల దైవ దూషణ అవుతుందని డైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ఇవన్నీ మీరు లోతుగా యోచన చేసి పరిశీలన చేసి గుర్తుపెట్టుకొని ఇవన్నీ ముందుకు పోండి. ఏదో మనము 10 మంది మనల్ని మెచ్చుకోవాలా, లేకపోతే 10 మంది మనమే కరెక్ట్ అని అనిపించుకోవాలా 10 మందితో అనే దానికోసం ఇటువంటి పనికిమాల మాటలు, పనికిమాల పనులు చేయొద్దండి. ఎందుకంటే దేవుడి జ్ఞానము దగ్గర జాగ్రత్తగా లేకపోతే ఇప్పటికి బాగానే ఉండొచ్చు. తర్వాత జన్మల నుంచి ఆల్రెడీ ఆయన చెప్పినారు 95% రిజర్వేషన్ చేసుకున్నారు, మిగిలిన 5%లో కూడా మీరు ఉండకూడదని నేను కోరుకుంటున్నా అన్నాడు. మీరు లేరని ఆయన చెప్పలే, మరి రికార్డు ఉండే వాళ్ళకే చెప్పినాడు. ఆ మాట చెప్పలేదు ఆయన. మీరు ఉండకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. అందువల్ల మీరు 5%లోంచి ఉండకూడదని, అంటే ఏది ఈ 95% మాదిరి మీరు కూడా లేకోకుండా, రిజర్వేషన్ చేసుకోకుండా ఈ 5%లో ఉండాలని మీరు కోరుకోండి. అట్లా కాదని మీరు జ్ఞానాన్ని తప్పుగా 10 మందికి బోధించడం మొదలు పెడితే ఏమవుతుంది? మీరు కూడా రిజర్వేషన్ ఆల్రెడీ ఆయన టికెట్ కట్ చేసినాడేమో మరి మీకు. ఒక్కసారి మాయ చేతిలోకి పోయిన తర్వాత దేవుడు కూడా మిమ్మల్ని వెనక్కి తీసుకురాలేడు అని ఆయనే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు అయిష్టుడు ఏంటనే నువ్వు ఆయన చేతిలోకి పోతావు. అందువల్ల మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి రావడం అంటూ ఉండదు. ఒకసారి అపమార్గం పట్టినటువంటి వాడు మళ్ళీ సన్మార్గంలోకి రాడు అని ఆయన తేల్చి పడేసినాడు. 2 యుగాల పర్యంతం నీకు తప్పదు. అర్థమైందా? అవన్నీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలే చెప్తున్నాం. ఎందుకంటే అవన్నీ మళ్ళీ తీసి చదివి చెప్పాలంటే మీకు సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మేము చెప్పడం లేదు. లేదంటే మీకు కావాలంటే అది కూడా ఒక వీడియో చేసి ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారో అవి కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ఏం చెప్పారు? దేవుడు ఎన్ని విధాలుగా ఉన్నాడు? 4 విధాలుగా ఉన్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? భూమి ఆకాశాలను సృష్టించినటువంటి వాడు మొదటి సృష్టికర్త. అంటే ఆయన అనుకుంటే అయిపోయింది, సంకల్పించుకుంటే అయిపోయింది అని చెప్పని మనం చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా భూమి ఆకాశాలను సృష్టించినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. అక్కడ చర ప్రకృతి, ఇక్కడ అచర ప్రకృతి. ఇక్కడ అచర ప్రకృతి ద్వారా అంటే శరీరాన్ని సృష్టించినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఇదే భూమి ఆకాశాలని. భూమి ఆకాశములే కాదు, వాటి మధ్యలో ఉన్న సమస్తమును అంటే అన్ని అవయవాలను కూడా ఆయన సృష్టించాడు. 6 రోజులు 6 దినాలు 6 నాడీ కేంద్రాలు అంటే 6 ఆకాశాలని సృష్టించి 7వ రోజు సింహాసనాన్ని అంటే 7వ నాడీ కేంద్రాన్ని అధిష్ఠించి సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు అని చెప్పారు కదా. మరి ఆయనేమో పని చేసేవాడు, ఈయనేమో ఆయన పని చేయనటువంటి వాడు. ఆయన సంకల్పించుకుంటే అయిపోతుంది, ఈయన పని చేసేవాడు. ప్రకృతిని ఉపయోగించుకొని ఈయన పని చేస్తున్నాడు, శరీరాన్ని తయారు చేస్తున్నాడు. అర్థమైందా? మరి ఆయన గురించి చెప్పుకున్నాము. ఆయనేమో సాక్షిగా ఉన్నాడు, ఆయన అచర ప్రకృతికి మాత్రం ఇదిగా ఉన్నాడు. ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 6 దినాలు ఈయన ఏ విధంగా చేశాడు? 7 ఆకాశములు అంటేనేమో 7 నాడీ కేంద్రాలు అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇది సూక్ష్మమైన విషయము. జ్ఞాన విషయాన్ని సూక్ష్మంగా చూడాలా, స్థూలంగా చూడకూడదు. 7 ఆకాశములు అంటే ఇట్లా మనకి ఆకాశాలు బయట 7 లేవు. ఇది శరీరంలోని విధానము. ఇక్కడ సూక్ష్మమైన జ్ఞానం ఉంది అని చెప్పుకోవడము. 7 ఆకాశములు అంటే 7 నాడీ కేంద్రములు అని మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 7 దినాలు సృష్టించాడు అని చెప్పనన్నారు. అంటే 6 దినాలు సృష్టించి 7వ దినము 7వ ఆకాశాన్ని సృష్టించి దాని మీద సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు అని చెప్పినారు. మరి 6 దినాలు ఆయన సృష్టించాడా? 6 దినాలు అంటే పగలు రాత్రి మనం 24 గంటలు మనకు వచ్చే దినాలని లెక్కేసుకోవాలా? ఇక్కడ కూడా ఇంకేమైనా సూక్ష్మమైన భావం ఉందా? ఏమైనా ఉందా? ఎవరికైనా అర్థం తెలుసా దానికి? ఏం బా తెలీదు మీకమ్మా? తెలీదు. సరే, గ్రంథంలో ఏం చెప్పారో చూద్దాం. అల్లాయే ఆకాశాలను భూమిని వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడు. అల్లాయే ఆకాశాలను భూమిని వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడు మరే సిఫారసు చేసేవాడు లేడు. ఆయన తప్ప మీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు, ఏ సిఫారసు చేసేవాడు లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటి అని చెప్పని వాక్యము ఇక్కడ ఉంది. ఈ వాక్యములో ఆకాశాలను భూమిని వాటి మధ్య ఉన్న సమస్తమును 6 దినములలో సృష్టించాడు అని ఉంది కదా. ఇది పూర్తి సూక్ష్మ జ్ఞానంతో కూడుకున్న వాక్యమైనందున వాక్యంలో పైకి చెప్పున్నది ఒకటి ఉండగా దాని అంతరార్థము మరొకటి ఉంటుంది. అర్థమైందా?
ఆకాశములు భూమి అనగా శరీరము అని అర్థం చేసుకోవాలి అని ముందే చాలా మార్లు చెప్పాము. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆకాశములు భూమి అంటే శరీరాన్ని, అంటే చర ప్రకృతిని నువ్వు తీసుకోవాలని చెప్పని ముందే చాలాసార్లు చెప్పాము. ఆకాశములు భూమి మధ్యలో గల సమస్త వస్తువులు అనగా తల కాళ్ళు మధ్యలో గల అన్ని అవయములు అని అర్థము. తల కాళ్ళ మధ్యలో గల సమస్త అన్ని అవయవాలు అని చెప్పని అర్థము. దీనిని బట్టి మొత్తము శరీరమును దేవుడు తయారు చేశాడు. మొత్తం శరీరాన్ని దేవుడు తయారు చేశాడు. ఎవరు తయారు చేశారు? ఆత్మ. ఇక్కడ బాగా ఆలోచిస్తే బయటి ప్రపంచమును సృష్టించిన దేవుడు శరీరములను తయారు చేయుటకు మరొక దేవుణ్ణి సృష్టించాడు. బయట ఏదైతే ప్రపంచం ఉందో, భూమి ఆకాశాలు ఉన్నాయో, ఆ బయట ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు ఇక్కడ శరీరాలను తయారు చేయడం కోసము ఇంకో దేవుణ్ణి ముందరకు పెట్టినాడు. ఇంకో దేవుణ్ణి సృష్టించినాడు. ఆయనే ఆత్మ. అర్థమైందా? ఆయనే ఆత్మ. ఆత్మను సృష్టించిన మొదటి దేవుడు ఆత్మ కంటే వేరుగా ఉండే పరమాత్మ. ఆయన సృష్టించినటువంటి ఎవరెవరు? పరమాత్మ. పరమాత్మ ఆత్మను సృష్టించి జీవరాశులను పుట్టించుటకు, చంపుటకు, చనిపోయిన తర్వాత తిరిగి పుట్టించుటకు తగిన అధికారాన్ని ఈయనకి ఇవ్వడం జరిగింది. సర్వ జీవరాశులను సృష్టించిన ఆత్మయే సర్వ జీవరాశులకు ఆరాధ్య దైవముగా ఉండునట్లు పరమాత్మైన దేవుడు ఆత్మ దేవుణ్ణి నియమించాడు. అర్థమైందా మీకు? ఎవరైతే బాహ్య ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు, పరమాత్మైన దేవుడు ఉన్నాడో, ఆయనే ఇక్కడ శరీరాలను సృష్టించడం కోసము, తర్వాత ఈ జీవులని పుట్టించడము, చంపడము, అంత్యదినములు తీర్పు తీర్చడం కోసం, అన్నిటి కోసము నీకు ఇంకో దేవుని ముందరకు పెట్టాడు. దాంతోపాటే నీకు ఈ సర్వ జీవరాశులకు ఆరాధ్య దైవముగా ఉండేటట్టు ఆత్మదేవుణ్ణి నియమించాడు. ఎవరు నియమించారు? పరమాత్మే నియమించాడు. మొదటి దేవుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా మొదటి దేవుడు పరమాత్మ. ఆయన బయటి ప్రపంచమును సృష్టించినప్పుడే రెండవ దేవుణ్ణి కూడా తయారు చేసి సర్వాధికారములు ఇచ్చాడు. బయట ప్రపంచాన్ని సృష్టించినప్పుడే రెండవ దేవుని కూడా తయారు చేసి అన్ని అధికారాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. దేవుని చేత అధికారములు పొందిన దేవుడు సర్వ జీవరాశుల శరీరములను తయారు చేశాడు. మొట్టమొదటినే, ఇప్పుడు కాదు, మొట్టమొదటినే ఆయనకు అధికారం ఇచ్చాడు. మొట్టమొదటినే ఆయన నియమించాడు. మొట్టమొదటినే ఆయన ఏం చేశాడు? సర్వ జీవరాశుల శరీరాలను కూడా ఆయనే తయారు చేశాడు. శరీరములను తయారు చేయుటకు 6 దినముల వ్యవధి పట్టిందని వాక్యంలో చెప్పినట్లు గలదు. 6 దినముల వ్యవధి పట్టింది అని చెప్పినట్లు గలదు. ఇది సూక్ష్మ వాక్యము అని మరవకూడదు. ఇదిగో వాళ్ళు కదా తీసుకునేట్టు 4 చక్రాలు ఉన్నాయి కాబట్టి 4 ఆత్మలు, 2 చోట్ల పరమాత్మ రాశారు కాబట్టి 2 పరమాత్మలు, శరీర రథం పైన పరమాత్మను ఆయన్ని కుదిపెట్టినారు కాబట్టి 7వ ఆకాశం సింహాసనం అధిష్ఠించింది పరమాత్మనే. రకరకాలుగా అనుకుంటూ పోతే అవుతుంది, స్థూలంగా నువ్వు చూసినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? సూక్ష్మ వాక్యము. శరీరమును తయారు చేయుటకు 6 దినముల వ్యవధి పట్టిందని వాక్యంలో చెప్పినట్లు గలదు. ఇది సూక్ష్మ వాక్యము అని మరవకూడదు. అందువలన దీనిలోని అర్థమును తెలియటకు ప్రయత్నం చేయాలి. దాని ప్రకారం చూస్తే ఒక పగలు ఒక రాత్రి కలిసి దినముగా చెప్పచ్చు. మామూలుగా అయితే ఒక పగలు రాత్రిని కలిపి మనము దినముగా చెప్తాం. అలాగే లోపలి శరీరములో ఒక నాడీ కేంద్రము, ఒక గ్రంథి. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, శ్రద్ధగా వినండి. ఒక నాడీ కేంద్రము, ఒక గ్రంథి, 2 కలిసి శరీరమును నడుపుటకు ఉపయోగపడు ముఖ్య స్థానములు. శరీరాన్ని నడిపేదానికోసం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేదానికోసం ఏ ఉపయోగపడతాయి? నాడీ కేంద్రము మరియు గ్రంథి. గ్రంథి ఏం చేస్తుంది? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పని చేస్తుంది. నాడీ కేంద్రం ఏం చేస్తుంది? శక్తిని ఇస్తుంది. శరీరానికే కాదు, నాడీ కేంద్రానికి కూడా శక్తి ఇచ్చేది, ఇది గ్రంథికి కూడా శక్తినిచ్చేది నాడీ కేంద్రం నుంచే శక్తి పోతుంది. ఆ విధంగా ఒక నాడీ కేంద్రము, ఒక గ్రంథి 2 కలిసి శరీరం నడుపుటకు ఉపయోగపడే ముఖ్య స్థానాలు. ఇవి శరీరములో 6 జతలు ఉన్నాయంట. శరీరంలో ఎన్ని జతలు ఉన్నాయి? 6 జతలు ఉన్నాయి. ఈ 6 జతలను 6 దినములుగా చెప్పారు. అర్థమైందా? ఈ 6 దినాలని 6 దినాలని చెప్పారు. 6 జతలని 6 దినాలు పట్టిందంటే 6 రోజులు బయట మనం పగలు రాత్రి కాలం లెక్కేసుకోకూడదు. ఇక్కడ ఒక నాడీ కేంద్రము,
ఒక గ్రంథి, ఈ రెండింటినే కలిపి ఒక రోజు అని చెప్పడం జరిగింది. ఇవి శరీరంలో 6 జతలు ఉన్నాయి కాబట్టి 6 జతలను 6 దినములుగా చెప్పారు. ఇక 7వ జోడీని, అంటే 7వ జత కూడా ఉంది, 7వ జోడీని రెండింటిని కలిపి అధికార పీఠము అన్నారు. అధికార పీఠము అని 7వ నాడీ కేంద్రాన్ని ఏమన్నారు? సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు అన్నారు కదా. అధికార పీఠం ఉంది కాబట్టి 7వ నాడీ కేంద్రాన్ని, తర్వాత 7వ గ్రంథిని రెండింటిని కలిపి ఏమని చెప్పారు? అధికార పీఠము అన్నారు. 7వ నాడీ కేంద్రము మెదడు కాగా 7వ గ్రంథి తల మధ్య భాగంలో అనగా మెదడు మధ్య భాగంలో గలదు. అర్థమైందా? అందువలన తలయే శరీరమును సృష్టించిన అల్లాకు నివాస కేంద్రముగా ఉన్నదని చెప్పొచ్చు. ఎవరికి? శరీరమును సృష్టించిన దేవునికి. ఎవరు సృష్టించారు శరీరాన్ని? ఆత్మ, పరమాత్మ కాదు, ఆత్మ. ఉండేది ఎంతమంది? 2 దేవుళ్ళు, 3వ వాడు ఆరాధించేవాడు. ఆ 2 దేవుల్లో 2వ వాడు లేదా 3 పురుషుల్లో మధ్యవాడు అయినటువంటి ఆత్మ. ఆ ఆత్మకే నివాస కేంద్రముగా ఉంది. అర్థమైందా? దేవుడు 6 రోజులు శరీరమును తయారు చేసి అధికారము పీఠం మీద అధిష్ఠించి విశ్రాంతి తీసుకుంటున్నాడని వ్రాసిన దానిని బట్టి దేవునికి 6 రోజులు శరీరమును సృష్టించలేదని ముందే సృష్టించబడిన 6 నాడీ కేంద్రములను ఒక్క క్షణములో ఆత్మ ఎక్కిపోయి 7వ కేంద్రములో స్థానం ఏర్పరచుకున్నది. అర్థమైందా? ఇది 6 రోజులు అంటే 6 దినాలను లెక్కేసుకోకూడదు. ఆల్రెడీ తల్లి శరీరములో, తల్లి గర్భములో తయారైన శరీరాన్ని, అంటే ఆడ తయారయ్యి బయటికి వచ్చినటువంటి శరీరాన్ని ఏం చేస్తా ఉంది? ఆత్మ జీవాత్మను తీసుకొని ఒక్క సెకండ్లో ఎగిపోతుంది. 7వ నాడీ కేంద్రంలో కూర్చుంటుంది పోయి. అంటే ఏమంటారు దాన్ని? సింహాసనాన్ని అధిష్ఠిస్తా ఉంది, అధికార పీఠాన్ని. ఎవరు? పరమాత్మ కాదు. పరమాత్మ అంతటా ఉన్నాడు. ఆయన ప్రత్యేకించి ఇటుకి పోయి ఆడికి వచ్చాను నీకు లేదు. చర ప్రకృతిలో ఉన్నాడు. అట్లా చర ప్రకృతిలో కూడా అందుకే 2 భాగాలు పెట్టారు నీకు బ్రహ్మచక్రాన్ని. 2 భాగాలలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పారు. అర్థమైందా? అంటే బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఆయన బయట నుంచి లోపలికి వచ్చేది లేదు, లోపల నుంచి బయటకు పోయేది లేదు. నువ్వు మనిషి చనిపోయినప్పుడు కూడా బయటికి ఎవరు పోతున్నారు? ఆయన బయటికి పోయేది లేదు, లోపలికి వచ్చేది లేదు. అందుకే ఆయన ఎప్పుడు ఉండేవాడు. కాబట్టి ఆయన శివముగా మనము, ఈ ఆత్మ జీవాత్మ పోయిన తర్వాత కూడా మనము శివముగా మనం పూజిస్తూ ఉండేది. అర్థమైందా? ఆ విధంగా ముందే సృష్టించబడిన 6 నాడీ కేంద్రములను ఒక్క క్షణములో ఆత్మ ఎక్కిపోయి 7వ కేంద్రములో స్థానం ఏర్పరచుకున్నది. తల్లి గర్భములో 9 నెలలుగా పెంచిన శరీరములో ఒక్క మారుగా ఆత్మ జీవునితో సహా చేరుతున్నది. అర్థమైందా? 6 దినములు అని చెప్పినది తయారు చేయు కాలము కాదని తయారు చేసిన స్థానములని తెలియవలను. 6 దినములు అని చెప్పినది దేన్ని? తయారు చేసినటువంటి స్థానాలని. ఆల్రెడీ తల్లి గర్భంలోనే తయారు చేసినటువంటి స్థానాలని 6 దినములు అని చెప్పడం జరిగింది. కానీ అది నిజంగా 6 రోజులు అంటే బయటి కాలాన్ని నువ్వు లెక్కేసుకోకూడదు. అర్థమైందా? జనన సమయంలో ఆత్మ జీవాత్మను తీసుకొని వచ్చి తల్లి గర్భంలో తయారు కాబడి బయటికి వచ్చిన శరీరములో చేరుతున్నది. తల్లి గర్భంలో ఆల్రెడీ తయారు కాబడి బయటికి వస్తుంది కదా. అంటే 3 రంధ్రాలు బయటికి పడిన వెంటనే కూడా ఆత్మ జీవాత్మను తీసుకొని చేరుతా ఉంది. అలా చేరినప్పుడు ఒక్క క్షణములోనే 6 కేంద్రములను దాటి 7వ కేంద్రమైన తలలోకి జీవుడు ఆత్మ చేరడము జరుగుతూ ఉంది. అర్థమైందా? 7వ కేంద్రమైన తలయే ఆత్మకు అధికార స్థానము. 7వ కేంద్రమైన తలయే ఆత్మకు అధికార స్థానము, జీవునికి అనుభవ స్థానము. ఆయనకేమో అధికార స్థానము, ఈయనకేమో అనుభవ స్థానము. మరి వీళ్ళిద్దరైనా ఉండేది 7వ ఆకాశంలో. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? సాక్షిగా చూస్తా ఉన్నాడు. ఆయన ఆడొకసారి ఉన్నాడా? ఏడైనా ఉన్నాడు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, కింద ఉన్నాడు, మింద ఉన్నాడు, ఏ ఆకాశంలోనే ఉన్నాడు, ఏడైనా ఉన్నాడు ఆయన. అర్థమైందా? ప్రత్యేకించి 7వ ఆకాశంలో 6 రోజులు తయారు చేసి మళ్ళా పోయి దాన్ని అధిష్ఠించేవాడు ఎవరు? ఆత్మే. అంటే 6 రోజులు అంటే 6 రోజులు తయారు చేసినాడు. 7వ రోజు పోయి 7వ పీఠాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. 7వ రోజు తయారు చేసి అంటే ముందే తయారైనటువంటి స్థానాల్లోకి ఆయన పోవడం జరుగుతూ ఉంది.
ఈ ఏదైతే ఈ నాడీ కేంద్రము గ్రంథి ఈ రెండు ఉన్నాయో దీన్నే పగులు రాత్రిగా పోల్చి ఈ రెండింటినీ కలిపి ఒక దినము అని చెప్పడం జరిగింది. అట్లా ఇవి 7 జతల్ని తయారు చేసినటువంటి విధానాన్ని 7 దినాలు అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? శరీరంలో 7వ ఆకాశంలో సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నది ఎవరు? అధికార పీఠాన్ని అధిష్ఠించి కూర్చొని ఈ శరీరాన్ని కానీ జీవుల్ని కానీ అందరిని నడుపుతున్నారు అంటే ఆత్మే. అర్థమైందా? ఈ ఆత్మ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ అని చూస్తే ఇంకా 2 ఉన్నారు. ఒకడేమో తోలబడేవాడు, జీవాత్మ. ఇంకొక ఆయన సాక్షిగా ఉన్న ఆయన పెద్ద మనిషి. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? 7వ ఆకాశంలోనే. అందువల్ల 7వ ఆకాశంలో అంటేనే తక్కువని పరమాత్మని లెక్కేసుకోకూడదు. ఇంకా ఏకంగా 0 కాడికి పోయి ఒకటేసారి 0నే తాత అని చెప్పని ఇంకోటి అని చెప్పని ఎక్కడెక్కడెక్కడ పోతే అసలు ఆ 0గా ఉండే ఆయనే సృష్టి తర్వాత ఏమైనాడు? ఈ 3 మారినాడు. అంటే 3 పురుషులుగా మారినాడు, స్త్రీగా మారినాడు. ఇవన్నీ సృష్టి విధానమే అర్థం కాకుండా పోయి, సరిగా అర్థం చేసుకోకుండా ఎక్కడెక్కడో పోయి లాస్ట్కు ఆయన ఏ అక్కరా లేనివాడు అని చెప్తే, ఆయన ఏకైకుడు అని చెప్తే, ఆయనకి ఎవరు సంతతి లేరు అని చెప్తే ఆయన్ని తాతం చేసి పడేస్తే ఎట్లయ్యా మీరు? బిదిలో ముగ్గురు వాడి తాతం చేసేట మీరు? నాకు భార్య లేదు, పిల్లలు లేరు, కుయ్యమ్మడు ఆయన అంటే. అందువల్ల ఆయన ఏమని చెప్పినారు అప్పుడు? ఆయన ఏ విధంగా ఉండేవాడో తెలియదు కాబట్టి ఆయనని శూన్యం అని చెప్పి 0గా ఆయన చూపించడం జరిగింది. ఆయననే స్థిరాస్థిరుడు అని చెప్పడం జరిగింది. ఎవరిని? 0గా ఉన్నటువంటి ఆయన్ని. అంటే మొట్టమొదట ఉన్నటువంటి ఆత్మను, మొట్టమొదట ఒక ఆత్మ ఉన్నది. ఆత్మే స్థిరాస్థిరుడుగా ఉన్నది. అంటే ఏ విధంగా ఉన్నది తెలియదు. ఆడో మగో లేకపోతే ఇంకోటో అయినా మనకు తెలియదు. అందుకే ఆయన స్థిరుడు అస్థిరుడు కూడా తెలీదు. అందుకే స్థిరాస్థిరుడిగా ఉన్నాడు. ఆ ఆత్మే సృష్టి తర్వాత ఏమైంది? 3 పురుషులుగా ఒక స్త్రీగా విభజింపబడినాడు. అర్థమవుతుందా? ఘనమైన రాత్రిని గురించి నువ్వు ఏమనుకున్నావు? ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. 1000 నెలల కంటే కూడా మేలైనది అని చెప్పడం జరిగింది. అంతేకాక ఘనమైన రాత్రి 1000 నెలల కంటే గొప్పది అని కూడా అన్నారు. ప్రత్యేకించి 1000 సంఖ్యను తీసుకుని చెప్పడంలో కొంత అర్థం ఉంది అని చెప్తున్నారు. అది ఏమనగా 1000 సంఖ్యను చూస్తే ముందు 1 ఉండి తర్వాత 3 సున్నాలు ఉంటాయి. అంతేనా? 1000 అంటే ఏమవుతుంది? ముందు 1 మళ్ళీ 3 సున్నాలు ఉంటాయి. దేవుడు 3 ఆత్మలుగా ఉన్నాడు కావున 3 సున్నాల సంఖ్యను చూపారు. దేవుడు ఎన్ని విధాలుగా ఉన్నాడు? 3 ఆత్మలుగా ఉన్నాడు కాబట్టి 3 సున్నాలను చూపించారు. అర్థమైందా? దేవుడు పరిపూర్ణుడు. అందువలన ఆయన జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా ఉండటం వలన 3 ఆత్మలు సంపూర్ణమైనవి అయినందున వాటి గుర్తుగా 3 సున్నాల 1000 సంఖ్యను చూపడమైంది, రాయడమైంది. ఆత్మలు 3 పురుషులుగా ఉన్నవి. ఆత్మలు అనేటివి 3 పురుషులుగా ఉన్నాయి. అట్లే ప్రకృతి స్త్రీగా ఉంది. పురుషులైన ఆత్మలకు 0, స్త్రీతత్వమైన ప్రకృతికి 1 సంఖ్యను పెట్టి ఏం చెప్పినారు? పురుషులైనటువంటి ఈ 3 ఆత్మలకేమో 3 సున్నాలను, స్త్రీతత్వమైనటువంటి ప్రకృతికి 1 సంఖ్యను పెట్టి 1000గా చూపించి 1000 నెలలు గడిచిన ప్రకృతి పురుషులు అను 4 భాగములుగా ఉన్న వారిని తెలియలేరు అని చెప్పడమైందంట. 1000 నెలలు గడిచినా సరే నువ్వు ప్రకృతి పురుషులుగా 4 భాగాలుగా ఉండేవాడిని తెలియలేవు అని చెప్పినారు. మరి గ్రంథంలో ఇంత క్లియర్గా రాసినారు కదా, ఎందుకు తెలియలేరు అని చెప్పారంటే, ఇంత క్లియర్గా రాసినా కూడా లాస్ట్కి ఏమైనారు? 4 అంటేనే 4 ఆత్మలు తీసుకుని ఇంకో పక్క పోయిన ఇల్లు అట్లా రకరకాలుగా దేవుడు జ్ఞానం అర్థం కాకుండా చేసినాడు. ఎందుకు అంటే శ్రద్ధాలోపము. ఒకరు అండర్లైన్ చేసేదాన్ని చదివేది తప్పితే సొంతంగా చదివేంత శ్రద్ధ ఇళ్ళలో లేదు. అందుకే
ఆ విధంగా తప్పుదారి పడుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అందువల్ల ఈ విధంగా మొత్తము దేవుడు ఎన్ని భాగాలుగా 7 నెలలు గడిచిన ప్రకృతి పురుషులు అను 4 భాగములుగా ఉన్న వాణిని. ఎవరున్నారు 4 భాగాలుగా ఉన్నవాడు? ఎవరు? సున్నాగా ఉండేవాడే ఇక్కడ 4 భాగములుగా ఉన్నాడు. ఎవరా సున్నాగా ఉండేవాడు? స్థిరాస్థిరుడు. అర్థమైందా? స్థిరాస్థిరుడు. ఆయన స్థిరుడు అస్థిరుడు మనకు తెలీదు, అందుకే స్థిరాస్థిరుడు అని చెప్పడం జరిగింది. ఆయనను తెలియడానికి అంటే ప్రకృతి పురుషులు అను 4 భాగములుగా ఉన్న వారిని తెలియలేరు అని చెప్పడమైనది. అంటే 1000 నెలలు గడిచిన ప్రకృతి పురుషులు అనే 4 భాగములుగా ఉన్న వాణిని, ఉండేది ఒకటే కదా, ఆయన 4 భాగములుగా ఉన్నాడు కాబట్టి వారిని తెలియలేరు అని చెప్పడమైనది. ఇదిగో ఇక్కడ 1000 సంఖ్యను కూడా వేసి చూపించడమైనది. 1 ప్రకృతి స్త్రీ. ఈ ప్రకృతి నుంచే 3 పురుషులు విభజింపబడినారు. అంటే ముందు ప్రకృతి తర్వాతనే ప్రకృతి నుంచే పురుషులు వచ్చినారు, స్త్రీ నుంచే పురుషులు వచ్చినారు, స్త్రీ నుంచే పురుషులు బయటికి రావాలా అని గ్రంథంలో ఆల్రెడీ ఎక్కడో లాస్ట్ పోయినసారి గ్రంథంలో కూడా మనం చదివినట్టున్నాం. ప్రకృతి ద్వారానే పురుషుడు అనేవాడు పుట్టాలా అని చెప్పని. అట్లాగే ఇక్కడ ఏం చేశారు, మొట్టమొదట ప్రకృతిగానే ఆయన విభజింపబడి ఆ తర్వాత 3 పురుషులుగా విభజింపబడినాడు. ఇదే విషయాన్ని ఎక్కడో శతమోని గ్రంథంలోనే ఎక్కడో కూడా ప్రకృతి ద్వారానే పురుషులు రావాలని చెప్పినటువంటి, తయారు కావాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రకృతి స్త్రీ, పరమాత్మ పురుషుడు, ఆత్మ పురుషుడు, జీవాత్మ పురుషుడు. అంటే 3 పురుషులుగా, 3 సున్నాలుగా ఎవరున్నారు? 3 సున్నాలుగా 3 పురుషులుగా మరియు 1 స్త్రీగా ప్రకృతిగా ఉన్నవాడు ఒక్కడే. ఎవరైనా? స్థిరాస్థిరుడు. అంటే సృష్టి పూర్వము సున్నాగా ఉన్నటువంటి వాడు. అర్థమైందా? ఏదో గ్రంథం మీద ఉంటుంది కదా, నీకు నా లేఖ గ్రంథం మీద మీద ఉంటుంది చూడు, 0, 9, 6, 3 అని వరుసగా వేసి ఉంటారు. అంటే మొదట సున్నాగా ఉన్నటువంటి వాడే తర్వాత 9, 6, 3గా మారినాడు. అంటే 3 పురుషులుగా మారినారు అని చెప్పని అక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగానే 3 పురుషులతో పాటు 1 స్త్రీగా కూడా ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఈ స్త్రీగా ఉన్నటువంటి ఈ స్త్రీని కూడా మళ్ళీ 2 భాగాలుగా ఉన్నాడు. ఇందులో కూడా ఆయన ఈ ప్రకృతిగా కూడా 2 భాగాలుగా ఉన్నాడు. అందులో ఒకటి చర ప్రకృతి, ఇంకొకటి ఆచర ప్రకృతి. అర్థమైందా? సృష్టికి సంబంధించిన విధానం అంతా కూడా ఈ ముద్రలోనే పెట్టి చూపించడం జరిగింది. దీనినే ఆత్మముద్ర అని చెప్పడం జరిగింది. దీన్ని అర్థం చేసుకొని దీని వివరము తెలిసి నువ్వు చక్రాలు పెట్టుకుంటే, నువ్వు ముద్రను ధరిస్తే అందులో ఎంతో శక్తి అనేది ఇమిడి ఉంది. నేను కర్మలను కాల్చేటువంటి శక్తి, దైవశక్తి, జ్ఞానశక్తి. ఎవరిది ఆ శక్తి? ఆత్మదే కాదు, పరమాత్మదే శక్తి. ఆ శక్తి ఈ ముద్రలో ఉంది. అర్థమైందా? వివరము తెలియకపోతే ఏం ప్రయోజనం? వివరం తెలియకపోతే ఏం ప్రయోజనం లేదు. చక్రాలు పెట్టుకొని అన్ని పనికి వాళ్ళ పనులు చేసేవాళ్ళు, దేవుని జ్ఞానానికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు అన్నీ ఉన్నారు ఈ కాలంలో. ఇప్పుడు మాయ అటువంటి వాళ్ళు కూడా విరుద్ధంగా పనిచేస్తుంది. అందువల్ల ఏ ప్రయోజనం లేదు. సత్యము తెలుసుకోండి, శ్రద్ధ పెట్టుకోండియా, శ్రద్ధగా చదువుకోండియా స్వామి. మేమేదో చెప్తే, మీరు మామూలుగా చెప్తేనే మీకు అర్థం కాదని కొద్ది కఠినంగా చెప్తే మమ్మల్ని వ్యభిచారన్నాడు, మమ్మల్ని గొర్రెలన్నాడు, నువ్వు అట్టటోడివి ఇట్టటోడివి, నువ్వు గుంటనాకివి, నువ్వు తప్పుడోడివి, ఇంకోటి అంటే ఏమన్నా ప్రయోజనం ఉందా దానివల్ల? మీరు అన్నాడు ఏంటంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మేము ఇందాకే చెప్పాం కదా, మీరు మాట్లాడేవాడు కూడా మాకు తెలుసు, కానీ భావం నీవు పూసుకుంటున్నావు కాబట్టి లేని కర్మ అంతా అందుకునే పని ఉంటుంది. కానీ మేము ఎరుకగలిగి మాట్లాడుతున్నాం. అర్థమైందా? మీరు బాగుపడాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అందువల్ల మేము కొన్నిసార్లు కఠినంగా కూడా చెప్పాల్సి వస్తుంది. మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, లేదంటే ఇక మీకు ఇష్టం వచ్చింది ఏదో చెప్తారు కదా, మేము మర్యాద లేకుండా చేస్తాం, ఇవి చేస్తాం, లేకపోతే వాళ్ళ మీద రోడ్డు ఎక్కి అరకలు షాటలన్నీ పట్టుకొని డ్యాన్సులు చేయండి, ఎవడొద్దన్నాడు? అంతే కదా. దేవుని విషయం కాడ జాగ్రత్తగా ఉండండి అని గురువు చెప్తే ఏమాత్రం భయభక్తులు లేకుండా మాకు తెలిసిందే కరెక్ట్ అనుకొని ఇతరులను విమర్శించే పనికి పోతే నువ్వు ఖండించా, నీకు శాతనైతే మేము గ్రంథం చూపించి గ్రంథంలోని విషయాన్ని ముందర పెట్టి ఖండిస్తున్నాము.
ఇగో ఆయన 4గా విభజింపబడినాడంటే ఇదిగో ప్రకృతిగా నేను రాసినాడు చూడు 2 పేజీల తర్వాతనే. మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? చూడు రహస్యము అని చెప్పినాడు, 4గా విభజింపబడినాడని చెప్పినాడు కాబట్టి 4 ఆత్మలు ఇంకోటి మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఇది తప్పు అని మనం చెప్పినప్పుడు, అయినా మేము మీ పేరు చెప్పలేదు, నువ్వు పలానోడు ఈ విధంగా చెప్తున్నాడని చెప్పలేదు. ఎవరో కొంతమంది ఈ విధంగా చెప్తున్నారంటే, గుమ్మడికాయలు దొంగోడంటే భుజాలు దొడుకున్నట్టు భుజాలు దొడుకుని అది మేమే అని బయటకు వచ్చి ఎవరు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నీ మాటని లోపల నువ్వు నాలుక వరకు అంటే నోటి వరకు రాకముందే దాన్ని చూసేవాడు, తెలిసేవాడు, దాన్ని నమోదు చేసుకునేవాడు ఒకడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలా. మేము అది గుర్తుపెట్టుకునే మాట్లాడుతున్నాం ఇవన్నీ. అర్థమైందా? మేము కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడతాం. మేము తిడతామంటే తిట్టుకోండి, లక్షణంగా తిట్టుకోండి. ఎవరికి కర్మ అంటించాలో, ఎవరిని ఎట్ట పంపించాలో దేవునికి అన్నీ తెలుసు. అందరి చుట్టూ ఆయన చేతిలోనే ఉంది. అర్థమైందా? ఈలన వరకం 4 ఆత్మలే అంటున్నారు. మందిరం కాడ ఇంకో బ్యాచ్ ఉంది. మందిరం కాడ ఇంకొక నిజం అబద్ధం కాదు, ఇంకొక బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏకంగా 5 ఆత్మలని చెప్తున్నారు. వీళ్ళకి కూడా తెలుసు. మళ్ళీ మందిరం కాడ మేము పెద్దలం అని వీళ్ళు ఇది చేసుకుంటా అంటారు. వీళ్ళకి కూడా తెలుసు ఇటోళ్ళు ఉంటారని. అంటే మరి పైన పిరమిడ్ పైనకి కోపం ఒకటి ఉంటే కింద 4 సపోర్ట్ ఉంటేనే కదా. కాబట్టి మొత్తం 4 కాదు 5 ఉన్నాయి. 5 రకాలు ఉన్నాడు దేవుడు. 5 ఆత్మలుగా ఉన్నాడని 5గా చెప్పుకున్నారు. 5 దేవుడు 5 అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళని 4తోనే సాధించారు వీళ్ళు. ఏదో పుచ్చిలో పురుషులు ఎవడు తెలుసు, మొత్తం 5 అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళంతా మేధావులు. అదే కాకుండా మళ్ళీ పాటల్లో కూడా ఇవద్ద పెట్టారు కదా. ఏదో పాటల్లో కూడా పెట్టినట్టున్నారు. 8వ గ్రంథి అని చెప్పని పెట్టి 8వ గ్రంథి మీద దేవుడు కూర్చున్నట్టుగా చూపించి 8వ గ్రంథి మీద దేవుడు ఉన్నట్టుగా దాన్ని ఏమంటారు? సంపూర్ణ జ్ఞానం అంటారా, అసంపూర్ణ జ్ఞానం అంటారా? మీకు 8వ గ్రంథికి కూడా శక్తి ఆటి నుంచి పోవాలా, ఈ 7వ నాడీ కేంద్రం నుంచే పోవాలా. ఈ 8 గ్రంథులకి కూడా ఈ నాడీ కేంద్రాల నుంచే శక్తి పోవాలా. శక్తి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రసారం అవుతా ఉంది 2 పక్కల నుంచి. ఈ ఆత్మశక్తే 2 వైపులా ప్రసరిస్తుంది. పోనీ ఈయన కాదు, ఈయన 7వ నాడీ కేంద్రంలో ఈయన ఉన్నాడు, 7వ నాడీ కేంద్రంలో అధిష్ఠించినాడని చెప్తున్నారు కదా. ఆడుండే ఆయన ఇంకొక ఆయన 8వ దాంట్లో ఉండేది పెద్ద ఆయన పరమాత్మ అని చెప్పినారు అనుకో, ఆయనకి ప్రత్యేకించి ఒక స్థలం కేటాయించవచ్చునా? ఈ 8వ గ్రంథిలోనే ఉన్నాడా? 1వ గ్రంథిలో లేడా? శరీరం లోపలైనా బయట లేడా? మరి ఏడలేడు ఆయన. ప్రత్యేకించి 8వ దాన్ని చూపించి దాంట్లో ఏందో ఆయన ఉండేటట్టుగా స్వామివారి ఇది పెట్టి చూపించి మీరు ఇవన్నీ అంటే మీకు బుద్ధి పుట్టినట్టు మీరు జ్ఞానాన్ని చెప్పుకుంటూ పోతారా? శాస్త్రబద్ధత అవసరం లేదా? ఏం చెప్పినారు? 7 నాడీ కేంద్రములు 8 గ్రంథులకు కలుగు శక్తిహీనత వలననే శరీరం మొత్తము చైతన్యరహితమై ప్రాణము లేనిదై చనిపోవడం జరుగుతుందంట. శరీరంలోంచి సత్తు పోయేటప్పుడు ఏమవుతుంది? నాడీ కేంద్రాలకు 8 గ్రంథులకు ఉండేటువంటి శక్తిహీనత, ఆ శక్తిహీనత అనేది కలిగి శక్తి లేకుండా పోయి శరీరం మొత్తము చైతన్యరహితమై ప్రాణము లేనిదై చనిపోవడము జరుగుతుంది. శరీరములో 7 నాడీ కేంద్రములకు 8 గ్రంథులకు శక్తినిచ్చున్నది ఆత్మే. అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడు? ఆత్మ 7వ నాడీ కేంద్రంలో 7వ ఆకాశంలో సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనే అంటే 7 నాడీ కేంద్రములకే కాదు 8 గ్రంథులకు కూడా శక్తినిచ్చినది ఆత్మే. ఆయన నాడీ కేంద్రముల నుండి శక్తి గ్రంథులకు ప్రాకవలసి ఉన్నది. అంటే నాడీ కేంద్రముల నుంచే గ్రంథులకు శక్తి ప్రాకవలసి ఉన్నది. అట్లే మళ్ళా గ్రంథుల నుంచి ఆత్మశక్తి ఆరోగ్య రూపంలో అదే ఆరోగ్య శక్తి గ్రంథుల వరకు పోయి ఆత్మశక్తి అక్కడి నుంచి మళ్ళీ ఆరోగ్యం అనే రూపంలో మళ్ళీ నాడీ కేంద్రాలకు చేరుతా ఉంది. అర్థమైందా? ఆ విధంగా మొట్టమొదటి నీకు శక్తిని ఇవ్వాల్సిన ఎవరు? ఆత్మే ఇయ్యాల. ఈ 7 నాడీ కేంద్రాల నుంచే ఇయ్యాల. నాడీ కేంద్రముల నుంచే శక్తి గ్రంథులకు ప్రాకవలసి ఉంది. అట్లే గ్రంథుల నుంచి ఆత్మశక్తి ఆరోగ్య రూపంలో 7 నాడీ కేంద్రాలకు కూడా రివర్స్లో ప్రాకవలసి ఉంది. అందువలన నాడీ కేంద్రములు గ్రంథులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తున్నాయి. అలా పని చేయు 2 నిలిచిపోవడం వలన నాడీ కేంద్రములను 7 రాత్రులు అని, గ్రంథులను 8 పగళ్ళు అని మరుగు పెట్టి అసలు పేర్లను మూసిపెట్టి చెప్పారు.
బుద్ధి శ్రద్ధ ఉన్నవాడు గ్రహించుకోగలడని అలా చెప్పారు. నాడీ కేంద్రములు, గ్రంథి కేశములు ఒకదానికొకటి ఎలా అనుసంధానమై ఉన్నాయో కింద చూడండి అని చెబుతూ ఆదు తెగ, సమూదు తెగ అని చెప్పని కింద వేసి 7 నాడీ కేంద్రములు, ఈ 7 నాడీ కేంద్రాల నుంచే ఇటు గ్రంథులకు కూడా శక్తి పోతా ఉంది. మళ్ళీ ఆ శక్తి గ్రంథుల నుంచి కూడా మళ్ళీ ఇటు నాడీ కేంద్రాలకి ఆరోగ్య రూపంలో వస్తాం అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా ఇక్కడ వేస్తే 7వ నాడీ కేంద్రంలో ఉండే ఆయన కాదు 8వ నాడీ కేంద్రంలో ఉన్నాడని, లేకపోతే ఈయన కాదు ఆయన వేరే అని రకరకాలుగా మీరు ఊహించి ఏవో పెడితే ఉండేది 7వ ఆకాశం ఒకటే. ఈ 7వ ఆకాశంలోనే ఆత్మ ఉన్నాడు, జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ కూడా ఉన్నాడు. అర్థమైందా? పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు? 7వ ఆకాశంలో అంటే ఆడ మాత్రమే ఉన్నాడా? 7వ ఆకాశం అంటే ప్రకృతి 2 భాగాలుగా ఉంది కాబట్టి ఈ 2 దానిలోనూ దేవుడు ఉన్నాడు అని చూపించారని నీకు. అంటే శరీరం అంతా ఉన్నాడు, ఒకసారి లేడు ఆయన. శరీరం బయట కూడా ఉన్నాడు. అందుకే చర ప్రకృతిలోను అచర ప్రకృతిలోను మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి 2 భాగాలలో పైన ఉండే 2 భాగాల్లో కూడా దేవుడు ఉన్నాడు. ఎవరైనా పరమాత్మ. అవన్నీ విడిచిపెట్టి ఫలానా గ్రంథిలో మాత్రం ఉన్నాడు, లేకపోతే స్వామివారి ఫోటో తీసుకొచ్చి గ్రంథి మీద పెట్టి ఇది 8వ గ్రంథి అని చెప్పి పేరు పెట్టి రకరకాలుగా ఏమంటారు చెప్పండి దీనిని? వీళ్ళు ఏకంగా వీళ్ళు ఎవరో చేరి ఇటు పనులన్నీ మళ్ళా 5 ఆత్మలు అని చెప్పుకునే వాళ్ళు చేస్తారు. వీళ్ళని ఇంకా 4 కాటికి నిలబడినారు, వీళ్ళకంటే పెద్దోళ్ళు ఉన్నారు. చూడెట్టుందో. అందుకే ఆయన ఎవరిని సన్మార్గంలో పంపాలో, ఎవరిని అపమార్గంలో పంపాలో వారిని అదే విధంగా పంపుతాను అని చెప్పినాడు. ఆయన నీకు శృతి కలిగిస్తే నీకు తెలుస్తుంది. నువ్వు రాత్రి నిద్రపోయినప్పుడు నువ్వు ఎవడో ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవడైనా అంతే. నువ్వైనా నిద్రపోయిన తర్వాత ఎవడెవడు వాడికే తెలుదు. లేచిన తర్వాత వాళ్ళ పద్దనే నేను పలానా అనుకుంటాడు. అవునా కదా? అది ఆయన కలగజేసింటే, ఆయన శృతి కలగజేసింటే నీకు తెలుస్తుంది. అట్లాగానే నీకు రకరకాల ఊహలు కలిగించి నేను తప్పుదావ పట్టించి ఎక్కడెక్కడ పంపిల్లు అన్ని రకాలుగా ఆయన పంపించగలడు. లేదు నీకు జ్ఞానం అర్థమయ్యేటట్టుగా చేసి నిన్ను సక్రమమైన దారిలో కూడా ఆయన పంపించగలడు. ఆయన ఒప్పుకోంది నీ గ్రాహ్య పరిధిలోకి ఏది రాదు. నీ గ్రాహ్య పరిధిలోకి అంటే నీకు గ్రాహిత శక్తి కలగాలంటే, నీకు అందులోని జ్ఞానం అర్థం కావాలంటే గ్రంథంలోది ఎవరు ఒప్పుకోవాలా? ఎవరిస్తారు జ్ఞానము? ఆత్మే ఇవ్వాలి నీకు. అటువంటి ఆత్మనే పక్కకు పెట్టి ఆయన కాదు ఇంకోటి ఉన్నాడని చెప్పుకుంటే ఇంకాయన తప్పుదా బట్టికి ఇంక మిమ్మల్ని ఎక్కడ పట్టిస్తాడో నాకు అర్థం కాదు. అందువల్ల ఆత్మనే మీకు ఆరాధ్య దైవము. ఆత్మనే మీరు వేడుకుంటే మీకు జ్ఞానం అర్థమయ్యేటట్టుగా ఆయన చేస్తాడు. ఆయన ఒప్పుకోకపోతే మీ గ్రాహ్య పరిధిలోకి ఏ విషయము రాదు. ఆల్రెడీ ఖురాన్ గ్రంథంలో ఆ వాక్యం కూడా చెప్పబడి ఉంది కదా. ఆత్మయే మీకు 7 నాడీ కేంద్రాల్లో వ్యాపించున్నాడు. ఆయనకు తెలియకుండా మీ గ్రాహ్య పరిధిలోకి ఏది రాదు. ఆయన తెలియజేస్తేనే మీకు అర్థమవుతుంది ఏ విషయమైనా సరే. అందువల్ల ఆయన పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి, జ్ఞానం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. ఆయన పట్ల ఆ ఇష్టభావము శ్రద్ధాభావం కలిగి ఉంటే అప్పుడు మీకు జ్ఞానం అర్థమయ్యేటట్టుగా చేస్తాడు దేవుడు. సర్లే అయితే చాలిద్దాం ఇంతటితో. సరే, అందరికీ నమస్కారము.